థ్యాంక్ యూ మాస్టర్స్ ఫర్ ద ఆపర్చునిటీ. మనకి అందిన ఎనర్జీస్కి, గురువులకి, యూనివర్స్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుని మనము ఈరోజు యొక్క సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. సో మనకి ప్రధానంగా ఎందుకు ఈ సత్య యజ్ఞము లేకపోతే సత్యముతో చేయాల్సిన ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎందుకు నేను పదే పదే తెలుసుకోవాలి అనే ప్రశ్న మనందరికీ ఉంటుంది. ఎందుకు అంటే లౌకిక విద్య కంటే కూడా పారమార్థిక విద్యకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఉంటాం. అలా అని లౌకిక విద్యను పక్కన పెట్టడం కాదు, దేని స్థాయి దానిది. పారమార్థిక విద్య లేకుండా లౌకిక విద్య తెలుసుకున్న లౌకికము నన్ను ఈ సంసారం నుంచి విడుదల చెయ్యలేదు కాబట్టి సంసారంలో నిర్వాణాన్ని పొందడానికి అటు పారమార్థిక విద్య అతి ముఖ్యమైనదని తెలుసుకుని దాని మీద దృష్టి పెట్టి అందులో ఉన్న సూక్ష్మాన్ని, మర్మాన్ని గ్రహించడానికి మనం పదే పదే వింటూ ఉంటాం. సత్యము సత్యము అని శాస్త్రము బహుభంగిమలలో, బహుకోణాలలో చెప్తూ ఉంటుంది. ఏ సత్యం అయితే తెలుసుకున్న తర్వాత ఇక నువ్వు తెలుసుకోవాల్సింది ఏదీ లేదో దాన్ని తెలుసుకోవడం కోసం నీ జీవితాన్ని వెచ్చించు. అది తెలుసుకోవడానికి మాత్రమే నువ్వు ఈ భూలోక యాత్రని చేస్తున్నావు. జీవుడు, దేవుడైన వాడు జీవుడుగా కిందికి వస్తున్నాడు. పరమ సుఖ స్థాయిలో ఉన్న ఆ పూర్ణాత్మ తనకి తానుగా ఒక జీవాత్మగా సృజించుకుని లేకపోతే హంస ఆత్మగా కిందికి వస్తూ తన యానంలో తాను నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటూ ఒక్కొక్క జన్మలో ఉద్ధరింపబడుతూ ఉన్నతీకరణంగా ఉన్నత దిశకి ప్రయాణం చేస్తూ తాను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళడం అనేది సత్యానికి సంబంధించిన విషయం. అంటే పారమార్థికము అన్నప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని అన్వయం చేయాలి. పారమార్థిక విద్య అన్నప్పుడు పరమ అర్థము, పారమార్థం అంటే ఏదైతే అన్నిటికంటే అల్టిమేట్ రీజన్. నాకు చాలా ఉండొచ్చు రీజన్స్, కానీ అన్నిటికంటే అల్టిమేట్ రీజన్ ఏంటి నేను వచ్చినది అని నేను గనక పట్టుకోవాలి అంటే దానికి నాకు కావలసింది ఏమిటి అంటే వివేకము అన్నారు. వివేకము ఉన్నవాడే సత్యాన్ని తెలుసుకోవాలి అన్న ఒక జిజ్ఞాస గాని, ఒక ఉత్సుకత గాని ఉంటుంది. ఇప్పుడు ఇందులో ప్రధానంగా మనము తెలుసుకునేది ఏంటి అంటే సత్యానికి ఉన్న స్వరూపం ఏమిటి, సత్యము యొక్క వైభవాన్ని మనము అనునిత్యము శ్రవణం చేయడం కానీ, మననం చేయడం కానీ, నిధిధ్యాసనం చేయడం కానీ చేస్తూ 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 ఉండంటే మనకి అది దక్కుతుంది. ఎందుకు సత్యమన్నా, ఆత్మ అన్నా, బ్రహ్మమన్నా ఇవన్నీ పర్యాయ పదాలే. అన్నీ ఒకటే. కానీ మరి నాకెందుకు దక్కటం లేదు అంటే ఆత్మావారే శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య తత్ సాక్షాత్కారం అన్నారు కదా! అంటే నిధిధ్యాసితవ్య తర్వాత వచ్చేది సాక్షాత్కారం. సో నాలో నేను నాదైన నేనై ఉన్న అంతటా ఉన్న ఆ ఏదైతే సత్యమై ఉందో దానిని నేను తెలుసుకోవడానికి వస్తున్నాను. ఇప్పుడు తెలుసుకోవడానికి రావడం ఒకటి, దాన్ని తెలుసుకోవడం ఒకటి. 2 ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకోవాలి అనేది అసలు ఇలాంటిది ఒకటుంది. దీని గురించి నేను పట్టుకోవాలి. దీని గురించే నేను భూమి మీదకి వస్తున్నాను అనేది ఒక స్థాయిలో మనకి విషయం తెలిస్తే, రెండవ స్థాయిలో ఏంటి అంటే దాన్ని పట్టుకునే మార్గాలేమిటి? ఎలా నేను పట్టుకోవాలి? ఇందాక మనం అన్నట్టు వివేకము అన్నాం గదా! వివేకము అంటే అనిత్య వస్తు వివేకః. నిత్య, నిత్య వస్తు వివేకః. అంటే
ఏది నిత్యము, ఏది అనిత్యము అన్న విషయం మీద పరిపూర్ణమైన అవగాహన ఉండడం. సంసారం నిత్యమా? నిత్యం కాదు. రైట్? ఏది జరుగుతున్నా, ఈ భౌతిక దేహంతో నువ్వు ఏది చేస్తున్నా, లేదా నీ సూక్ష్మ మనో క్రియలతోటి ఏది చేస్తున్నా, ఇంద్రియాలతో గాని, మనోక్రియలతోటి ఏది చేస్తున్నా, అది నిత్యమా? అనిత్యమా? డిస్క్రిమినేషన్ అది వివేకం. ఇది ఎప్పుడు ఉండాలి అన్నారు. ఎల్లప్పుడూ ఉండాలి అన్నారు. నీకు ఎల్లప్పుడూ వివేకం ఉండాలి అన్నారు. ఎందుకు? సత్యానికి ఇది రిక్వైర్మెంట్. అంటే ఎప్పుడైతే దాన్ని దాన్ని ఎలా చెప్పారు అంటే తత్వబోధ అని శంకరులు దాని గురించి మాట్లాడుతూ నిత్యా నిత్య వస్తు వివేకకః అని అడిగారు. ఆయనే ప్రశ్నేశారు. సమాధానం నిత్య వస్తేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వమనిత్వం అంటే మిగతావన్నీ అయమేవ నిత్య నిత్య వస్తు వివేకః అన్నారాయన. బేసికల్లీ ఆయన చెప్పడం ఏంటి అంటే, నిత్యా వస్త్యేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం. అంటే బ్రహ్మ పదార్థం కానీ ఏదైనా అన్యథా ఉన్నదాన్ని సర్వం అనిత్యం. అదంతా అనిత్యము అని తెలుసుకొని ఇక్కడ తెలుసుకొని అట్లా నువ్వు ఉండడం. అంటే డిస్క్రిమినేట్ చేయగలగడం. ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది అని తెలుసుకోవడం. కానీ మనం ఏం చేస్తున్నాము? వివేకాన్ని పొందటం లేదు. వివేకాన్ని కోల్పోతున్నాం. ఎగ్జాక్ట్ ఆపోజిట్‌గా వెళ్తున్నాం. ఎందుకు వివేకం కోల్పోతున్నాము అంటే, ఇప్పుడిక్కడ 2 ఉన్నాయి. వివేకానికి కావాల్సినదేమిటి అంటే, సామాన్యమైన జ్ఞానం కావాలి. సామాన్యమైన జ్ఞానం ఏం చెబుతుంది? అంటే, నీ యొక్క మూల స్థితి గురించి చెప్తుంది. అంటే ఆత్మ, బ్రహ్మము, నువ్వు ఎక్కడి నుంచొచ్చావు, చైతన్య పదార్థం ఏమిటి, సృష్టి ప్రారంభం ఏమిటి, వీటి గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను వాటి గురించి కాకుండా విశేష జ్ఞానాన్ని పట్టుకున్నాను. విశేష జ్ఞానము అంటే లౌకికమైన జ్ఞానం. నాకు బాగా నాలెడ్జ్ ఉంది లౌకికమైన విషయాల మీద. ఏ కంట్రీకెళ్ళాలి? ఏ కంట్రీలో ఎలా ఉంటుంది? ఏ ఏ విద్యను అభ్యసిస్తే ఏది వస్తుంది? నాకు అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారు? నేను ఆర్ట్స్‌లో ఐ యామ్ సో స్మార్ట్. సమ్ విల్ సే దట్ స్పోర్ట్స్‌లో నేను చాలా గట్టిగా ఉన్నాను. కొంతమంది సింగింగ్ నేను చాలా బాగా చేస్తానండి. సంగీతాన్ని చేస్తాను. కొంతమంది డాన్స్ నేను బాగా చేస్తాను. ఆహ్, ఇవన్నీ ఏమిటి అంటే వ్యావహారిక సత్యాలు. నువ్వు పొందిన నువ్వు పొందాల్సిన పారమార్థానికి నువ్వు పట్టుకున్న వ్యవహారానికి అసలు సంబంధమే లేదు. దానివల్ల నీ పొట్ట గడుస్తుంది గానీ, నీకు శాంతి, ఆనందం మాత్రం దక్కదు. ఇక్కడ ప్రశ్న వేస్తారు చాలామంది. అంటే మరి నాకు నచ్చినది చేసినప్పుడు నాకు శాంతి, ఆనందం దక్కకుండా ఎలా ఉంటుంది అని. అంటే అక్కడ ప్రశ్న ఏమిటి అంటే, నీకు నచ్చినట్టు కనపడుతోంది. అంటే ఏదైతే నీకు సుఖముగా ఇప్పుడు భాసిస్తోందో, అది దుఃఖముగా మారి తీరుతుంది అని చెప్తోంది శాస్త్రం. అది సత్యము కాకపోతే, అది ఆత్మ పదార్థం కాకపోతే, అది బ్రహ్మైక స్థితి కాకపోతే, బ్రాహ్మీ స్థితిని పొందాల్సిన విషయం కాకపోతే, తదనుగుణంగా ఏది ఉన్నా సరే, తాత్కాలికమైన శాంతి, సుఖాన్ని ఇచ్చినట్టు నీకు కనపడతాయి. కానీ, వాటి వెనకాల దాగి ఉన్నది, వాటిని పొంచి ఉన్నది ఏమిటి అంటే దుఃఖము. ఇది స్టేట్మెంట్. శాస్త్రము, గురువులు మనకిచ్చిన స్టేట్మెంట్. నువ్వు ఏ సుఖము గురించైతే ఇంత వెంపర్లాడి వెనక పడి తిరుగుతున్నావో, ఆ సుఖము వెనకాలే దుఃఖము దాగి ఉంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ విముఖత పరాకు పడకుండా ఏ సుఖము నువ్వు అనుభవిస్తున్నావో, ఇది నిజమైన సుఖమా? కాదా? అనే ప్రశ్న వెయ్యడము వివేకము. సో, వివేకము లేనిదే ఏది పని చేయదు. ఇప్పుడు శంకరులు మనకి సాధనా చతుష్టయం గురించి చెప్పారు. సాధనా చతుష్టయం కిం అందులోనే అన్నారాయన. తత్వబోధి. నిత్య వస్తు వివేకః ఇహమూత్ర ఇహమూత్రార్థ ఫల భోగ విరాగః అంటే వైరాగ్యం గురించి చెప్తూ శమాది షట్క సంపత్తిః ముముక్షత్వం చేతి అన్నారు. మనకందరికి తెలిసినయి సాధనా చతుష్టయం గురించి. రైట్?
వివేకము ఫస్ట్ ఆయన మాట్లాడింది ఫస్ట్ చెప్పినది ఏమిటి అంటే అందులో ఒకటే విషయం చెప్పారాయన. వివేకముతో మొదలుపెట్టారు. తర్వాత వెళ్లారు. వైరాగ్యం కావాలి నీకు. వైరాగ్యం అంటే ఇహమూత్ర ఫల విరాగః వైరాగ్యః అన్నారు. అంటే వైరాగ్యము అంటే వెనక్కి తీసుకునే తత్వం. అంటే అందులోకి వెళ్ళిపోవడం గాదు, వెనక్కి రావడం. అట్లా వెనక్కి ఉండడం. ఇప్పుడు దీంతో సరిపోతుందంటే సరిపోదు. శమము, దమము, ఉపరితి, తితీక్ష ఇవన్నీ కావాలి. శ్రద్ధ, సమాధానం ఇవన్నీ ఈ షట్క సంపత్తి రైట్? సమాధి షట్క సంపత్తి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి నాకు. సరే నాకు శమ, దమ, ఉపరతి, తితీక్ష, సమాధానము, శ్రద్ధ అన్నీ ఉన్నాయి. నాకు వివేకం ఉంది. నాకు వైరాగ్యం ఉంది. నాకొచ్చేస్తుందా అంటే రాదు అన్నారు. ఎందుకు? నీకు మోక్షము పొందాలి అన్న ఏకైక కాంక్ష ఉండాలి. ముముక్షత్వం. అంటే లాంగింగ్ ఫర్ ఎన్‌లైటన్‌మెంట్. నిర్వాణ స్థితిని నేను పొందాలి అన్న చాలా ఉత్కృష్టమైన కోరిక నీకుండాలి. లాంగింగ్. అదే నీకు కావాలి అని పట్టుకొని ఉండగలగాలి. అప్పుడు నీకు దొరుకుతుంది అన్నారు సాధనా చతుష్టయంలో. అంటే ఎందుకు చెప్తున్నారు ఈ విషయాన్ని అంటే చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. వివేకము లేకపోవడం వల్లనే కదా మనకన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వివేకం ఉంటే నిత్య, అనిత్య వస్తు వివేకః. ఏది నిత్యము, ఏది అనిత్యము ఇప్పుడు నాకు తెలిసిందనుకోండి. ఏం జరుగుతుంది? మాయ తొలగిపోతుంది. ఇప్పుడు అది లేకపోవడం వల్లే గదా! నేను మాయలో ఇరుక్కున్నది. ఇప్పుడు నా సంసారం ఉంది. మా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు మా ఫ్యామిలీతో నేను ఎప్పుడైతే తాదాత్మ్యత చెందుతున్నానో, ఎప్పుడైతే కలుస్తున్నానో, కలిసినప్పుడు నేనేమనుకుంటున్నాను? నా ఫ్యామిలీ ఎప్పటికీ ఉంటుంది అనుకుంటున్నాను. అనుకోవడం బట్టి గదా! నేను దాని మీద బాగా దృష్టి పెట్టి దాని కోసమే జీవిస్తున్నది. ఇప్పుడు నాకు దాని గురించి తెలిసిపోయిందనుకోండి. అరే! ఈ ఫ్యామిలీతో నేను ఎంత ఉన్నా ఈ ఫ్యామిలీని నేను పట్టుకోలేను. ఎవడి కర్మ వాడిది, ఎవడి జన్మ వాడిది, ఎవడి మనస్సు వాడిది, ఎవడి ఎవడి గుణాలు వాడివి అని నాకు తెలిసిపోయిందనుకోండి. ఏం జరుగుతుందప్పుడు? సాక్షి, సాక్షి. అప్పుడు కూడా ఉంటావు. ఎక్కడికి పోవు. అక్కడే ఉంటావు. కానీ చేసే దాంట్లో ఉన్న ఆ ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేది పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే వివేకం ఉంది. ఇప్పుడు ఈ వివేక వైరాగ్యం లేకపోవడం వల్ల గదా! నా జీవితం ఇలా ఉంది. ఎవరి జీవితమైనా సరే వివేకము, వైరాగ్యము లేకపోవడం వల్ల ఇహమూత్ర ఫల విభోగః అంటే ఇహములో గాని ఫలము అంటే ఇహము అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న చోట. ఇక్కడ ఉన్న చోట గాని అందులో వచ్చిన ఫలాలు, భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని విరాగం అంటే వాటి నుంచి వెనక్కి అంటే ఇంక చాలు అన్న స్థాయికి వచ్చేసిన వాడికి ఇక నువ్వు ఏనిచ్చి నువ్వు సాటిస్ఫై చేయగలుగుతావు వాడిని? అంటే కొంతమందంటారు, అలా జీవించడం ఎందుకు? అంటే ఎప్పుడైతే ఆ వివేకాన్ని నువ్వు పొందుతావో, ఈ ఈ వివేకముతోటి, ఆ వైరాగ్యముతోటి నువ్వు సాధనని చేయడం వల్ల అందుకే సాధనా చతుష్టయం. సాధనని చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, నీ జీవితం అంటే ఆ వైరాగ్యం ఏదైతే సంతరించిందో అది నీకు వైభోగం కింద మారుతుంది. అది వైభోగం గావాలి వైరాగ్యం. అంటే అప్పుడు నువ్వు ఏది చేస్తున్నా సరే, అందులో ఉన్న జ్ఞానాన్ని, అందులో ఉన్న స్థితిని చూస్తావు కానీ, దాని వల్ల వచ్చే భోగం కానీ, దాని వల్ల వచ్చే రిజల్ట్ అంటే ఫలితాన్ని కానీ చూడవు. ఇప్పుడు ఆ భోగము, ఆ ఫలితము బంధిస్తున్నాయి నన్ను. ఎందుకు బంధిస్తున్నాయి? నేను వివేకంతో చూడటం లేదు. అందుకు వివేకాన్ని ముందు పెట్టారు సాధనలో. ఇప్పుడు సాధన వివేకాన్ని ముందు పెట్టారంటే ఇంకో అర్థం ఏమిటి? ఏ సాధనని ఎంచుకుంటున్నావు అనేది ఒకటి మళ్ళీ అక్కడ ప్రశ్న. ఏది ఎంచుకుంటున్నావు? మళ్ళీ వివేకంతో ఆలోచించు. ఏ సాధన పట్టుకుంటున్నావు?
ఇప్పుడు సాధనని పట్టుకోవడంలో మళ్ళీ మనం ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఏ సాధనని పట్టుకుంటే నేను నా స్వరూపాన్ని అంటే ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ సాధనని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎన్నో సాధనలున్నాయి. రైట్? ఎన్నో ఉన్నాయి సాధనలు. ఏ సాధన పట్టుకుంటే నేను నా గమ్యాన్ని చేరుతాను? మళ్ళీ వివేకం. సో, ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఆత్మవారే శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అన్నప్పుడు అక్కడ ఏమన్నారు అంటే, ఆత్మవారే అంటే సత్యాన్ని ఎవరైతే తెలుసుకోవాలి అని జిజ్ఞాసతో ఉంటారో, వారికి సంబంధించినది ఏం కావాలి? శ్రవణం చెయ్యాలి. ఏ శ్రవణం చేయాలి? ఆ సత్యము గురించి సదా శ్రవణం చెయ్యాలి. వారానికి ఒక రోజు నేను వచ్చి దీని గురించి వింటానండి. మిగతా వారమంతా నా జీవితంలో నేను హాయిగా ఉంటానండి అంటే సత్యానికి, మనకి సంబంధమే లేదసలు. ఈ జన్మ కాదు గదా! ఇంకో 1000 జన్మలెత్తినా ఆ సత్యం అనుభవంలోకి రాదు. ఎందుకు రాదు అంటే, ఇప్పుడు వివేకంతో నువ్వు దీన్ని ఫస్ట్ స్టెప్ వివేకం గావాలి. వివేకం కావాలి అంటే, దాని గురించి పరిపూర్ణమైన అండర్‌స్టాండింగ్ ఉండాలి. థియరిటికల్ అండర్‌స్టాండింగ్. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా నువ్వు పట్టుకున్నావనుకోండి విషయాన్ని, ఆ విషయంలో పరిపూర్ణమైన జ్ఞానం మనకుండాలి. సత్యం విషయంలో అది ఇంకా స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే అది కనపడదు. అది అంతా అదే అయ్యుంది. కానీ కనపడదు. అన్నిటికి మూలం అదే అయ్యుంది. కానీ దాన్ని చూడలేవు. దాన్ని పట్టుకోవడానికి కుదరదు. పోనీ నేను భావన చేసి మనసుతో పట్టుకుందామంటే అది కాదు. మరి ఎలా నేను చెయ్యాలి? అంటే కేవలం అనుభవ స్థితిలో చేయాలి. అనుభవ స్థితిలోనే దాన్ని పట్టుకోవాలి కాబట్టి, ఆ అనుభవానికి ఏది కుదురుతుందో సరి అయిన మార్గం ఏమిటో పట్టుకోవాలి. ఆ మార్గాన్ని పట్టుకోవడానికి ఫస్ట్ నువ్వు దాని గురించి పరిపూర్ణమైన అవగాహన కావాలి. ఇది సత్యమా? ఇది కాదా? ఇది సత్యమా? ఇది కాదా? నిరంతరము ప్రశ్న రావాలి. నిరంతరము మన లోపల ప్రశ్న రావాలి. చాలామంది ఏం చేస్తారంటే, సాధనని ఎంచుకుంటారు. ఎంచుకుని కూర్చొని నేను సాధన చేసేస్తాను. సాధన చేయడం ఎంత ఇంపార్టెంటో అంటే ఆవశ్యకమో, అంతే ఆవశ్యకము ఆ సాధనలో నీకు వచ్చిన మెలకువ కానీ, ఆ సాధనకి సంబంధించిన జ్ఞానము కానీ నీకు ఉండి తీరవలసిందే. ఇగ్నోరెన్స్ తోటి నేను అంటే అజ్ఞానంతోటి నేను వెళ్లి కూర్చొని చేస్తాను అంటే, అజ్ఞానంలో నువ్వు వెళ్లి చేసినప్పుడు నీకేమవుతోందో, ఏమొస్తోందో ఏమీ తెలీదు. సో, ఇప్పుడు సత్యము అన్న దాన్ని నేను కనుక ముందు పెట్టుకున్నాననుకోండి, సత్యము అన్న లెన్స్ నేను ముందు పెట్టుకున్నాననుకోండి, ఏది దాని ముందు ఆగుతుంది అసలు చెప్పండి? ఏది ఆగుతుంది? నీకు కీర్తి ఉంటే ఏమిటి? నీకు డబ్బు ఉంటే ఏమిటి? నీకు యూ నో హెల్త్ ఉంటే అంటే ఆరోగ్యం ఉంటే ఏమిటి? నీకు లౌకికమైన ఎన్ని సుఖాలు ఉండాలో అన్ని సుఖాలు ఉంటే ఏమిటి? ఎవరికి? తనను తాను తెలుసుకోలేని వాడికి ఎన్ని సుఖాలున్నా, ఎన్ని భోగాలున్నా, ఏవి ఉన్నా ఏమి లాభము. తన్ను తానెరిగె పో తానే బ్రహ్మంబురా అన్నారు. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఏది త్యాగం చేస్తున్నావు? త్యాగే నైకే అమృతత్వ మానసుకు. ఆ అమృతత్వాన్ని పొందడం కోసం నీ జీవితంలో నువ్వు ఏమి త్యాగం చేస్తున్నావు? ఏది చేయడానికి నువ్వు ముందుకొస్తున్నావు? మనకెంతసేపు ఏందంటే, ఒక $10 ఇచ్చేస్తే, $10 ఇచ్చి 10 మందికి చెప్పుకుంటాం. అదే ఆ జీవితం అంటే. ఎందుకొచ్చిన అల్లరి? ఎవరిని ఉద్ధరించడానికి? అంటే ఎందుకు శాస్త్రం చెప్తోంది గానీ, గురువేమంటున్నాడంటే, "నాయనా నీకు ఈ జన్మలో ఏది వచ్చినా, ఈ జన్మలో నీకు వచ్చింది దేహ ప్రారబ్ధానుసారం వచ్చింది అంతే. దానికి నువ్వేదో కష్టపడ్డావనుకోకు. ఇక్కడ ఏదో కష్టపడితే నాకు జరిగింది, సుఖపడితే జరగదు అనుకోవద్దు నాయనా. ఇవన్నీ కూడా సాక్షిత్వంగా నువ్వు అనుభవించాల్సినవి. ప్రారబ్ధాన్ని అంటే ఏమనన్నారు? ప్రారబ్ధము అంటే విడిచేసిన బాణము అన్నారు. అంటే వదిలిన బాణము లాంటిది. వదిలిన బాణము వచ్చి తీరుతుంది గమ్యానికి. అలానే ప్రారబ్ధం అనేది వచ్చి తీరుతుంది. కానీ ప్రారబ్ధానికి కూడా ఒక ప్రాసెస్
అది వచ్చింది అనుభవించాలి అన్న దృష్టితో నువ్వు దాన్ని అనుభవిస్తే ప్రారబ్ధాన్ని దాటుతావు. అంతేగాని నా కర్మకొచ్చింది అని పట్టుకున్నామనుకోండి, అంటే వివేకం లేకపోతే ఏమవుతుంది? అందులో కూరుకుపోతాం. జరిగే విషయానికి మనకి సంబంధం లేదు. నేను సాక్షిని అన్న స్థితిని కోల్పోవడం వల్ల, ఆ జరుగుతున్న విషయాన్ని నేను రెండిటిని కలగలుపుకొని అది అది అజ్ఞానంతో చేసిన పని. ఇప్పుడు అజ్ఞానాన్ని ఏం చేస్తోంది నన్ను? అంటే దుఃఖం వైపు తీసుకెళ్తోంది. నాకు జ్ఞానం ఉంది గదా! నేను జ్ఞానాన్ని తెలుసుకున్నాను గదా! నేను సత్యాన్ని పట్టుకున్నాను గదా! మరి సత్యం నాకెందుకు పనిజేయటం లేదు అంటే వివేకము లేకపోవడం వల్ల పనిచేయదు. ఎంత ఇంపార్టెంట్ జూడండి వివేకం అనేది సత్యానికి. ఒక విషయంలో మనం కూరుకుపోవడానికి రీజన్ ఏమిటి అంటే నీకు వివేకం లేదు. ఆ నిమిషంలో వివేకం లేకపోవడం వల్ల ఆ విషయంలో కూరుకుపోయావు. ఇప్పుడేమనుకుంటున్నావు? ఈ విషయం నా జీవితంలో జరిగింది. ఈ విషయం జరిగింది కాబట్టి ఇక నేను షట్ డౌన్. అసలా విషయానికి నీకు సంబంధమే లేదు. ఎందుకు లేదు? నువ్వు చైతన్య పదార్థం. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు వివేకంతో ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకు శాస్త్రస్య గురువాక్యస్య శ్రద్ధ అన్న మాటకక్కడ అర్థం. గురువు చెప్పిన మాటని, శాస్త్రం చెప్పిన మాటని తూచి తప్పకుండా ఎక్కడ ఉందో, ఎట్లా చెప్పారో అట్లానే నువ్వు అంగీకరించి సాధన చేస్తే అప్పుడు నీకది అందుతుంది. దాన్ని శ్రద్ధ అన్నారు. సత్య బుద్ధావధారణ. నీ బుద్ధితోటి ఆ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్పింది ఇప్పుడు మనకి, గురువుకి ఏమిటి డిఫరెన్స్? ఒకటి డిఫరెన్స్. తాను అనుభవం పొంది ఉన్నాడు. తాను దేని గురించి మాట్లాడుతున్నాడో దాన్ని అనుభవం పొంది ఉన్నాడు గురువు. మనం పొంది లేము. సో, ఆయన చెప్పిన మాట మనకి వేదవాక్యం అవుతుందా? ఆయన చెప్పిన మాట మనకు గురి అవుతుందా? మనము చీకటిలో బాణం వేసేది గురి అవుతుందా? నా జీవితంలో నాకు తెలిసిందే నేను జేస్తానంటే. మనకి తెలిసినదెంత? మనం మాట్లాడేదెంత? రైట్? పరోపదేశ వేళాయ సర్వే వ్యాసపరాశరః అన్నారు. అంటే వేరే వాడికి చెప్పడానికొస్తే ప్రతి ఒక్కడు వ్యాసుడు, పరాశరుడే అయ్యా. వాడి జీవితంలో వాడి సాధన గురించి వాడు మాట్లాడడు. ఇప్పుడు సత్యము ఏకమేవ అద్వితీయం అన్నప్పుడు రెండవ పదార్థం లేదు కదా! మరి రెండవ పదార్థం లేని కాడికి ఎవడికి చెప్తున్నావయ్యా? అని అడిగారు. ఎవరికి చెప్తున్నావయ్యా? అంటే నాకు నేనే చెప్పుకుంటున్నానయ్యా అనాలి. అనకపోతే ఏమవుతుంది? కోపమొస్తుంది. క్లాస్ చెప్పినప్పుడు నీకెందుకు కోపమొస్తుంది? క్లాస్ మధ్యలో ఎవరైనా మాట్లాడితే ఎందుకు కోపమొస్తుంది నీకు? అంటే ద్వైత అనుభూతి ఇంకా పోలేదు. అద్వైత స్థితి రాలేదు. అనుభవయోగ్యం కాలేదు. ఏది అనుభవం సత్యము సత్యముగా నీకు భాసించలేదు. సత్యము సత్యముగా భాసించకపోవడం వల్ల ఏమవుతుంది? నీ లోపల తెచ్చిపెట్టుకున్నదిగా ఉండాలి. ఎలా ఉండాలది? తెచ్చిపెట్టుకున్న దానిలా ఉండాలి. తెచ్చిపెట్టుకున్న దానిలా ఉంటే ఎలా ఉంటుంది? సజ్జంగా పోతుంది. ఈ సెకండ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఉండదు. దానికి చాలా లోపల పరిణితి కావాలి. సాధన పరిపృష్టం కావాలి. తాను ఎవరో తెలుసుకునే స్థితిని పొంది ఉండాలి. గురువు వాక్యముని పట్టుకుని శాస్త్రము చెప్పిన విషయాన్ని తదేకము తను విచారణ చేస్తూ వివేకంతోటి లోపలికి వెళ్లి సాధన చెయ్యంగా ఆ విషయము అనుభవంలోకొస్తుంది. ఉన్నది ఒక్కటే పదార్థము. ఉన్నదేదో ఉంది. లేనిదేదో లేదు. ఉన్నది లేదనుకున్నా ఏమి నష్టం లేదు ఉన్నదానికి. లేనిది ఉందనుకున్నా ఉన్నదానికి ఏమి నష్టం లేదు. ఎవరికి నష్టము? ఆ అనుకునేవాడికి నష్టం. వాడెవడు? ప్రశ్న వెయ్యం. అంతేగా. ఇప్పుడు సత్యాన్ని నువ్వు అసత్యంతో కూడీకరించిన సత్యానికి ఏమి నష్టం లేదు. ఇదే గదా చెప్తారు గీతాచార్యుడు. అసత్యాన్ని తీసుకొచ్చి సత్యమని పెట్టి కలిపేసినా సత్యానికి ఏమి నష్టం లేదు. మరి ఎవరికి నష్టం వచ్చింది? ఆ అనుకునేవాడు ఎవడైతే కలుపుతున్నాడో, ఎవడైతే వాడికొచ్చింది ఇక్కడ. ఉన్నది ఉంది. ఆ ఉన్నది నేను అని తెలుసుకోవడం కోసం ఇక్కడికొచ్చాము. ఉన్నది నేను తెలుసుకోకుండా వేరేవన్నీ నేను అనుకుంటున్నాను. అనుకో. వస్తూ ఉంటావు, పోతూ ఉంటావు. ఇప్పుడు ఈ వస్ ఈ రావడము, పోవడము ఎన్ని జన్మలు జరిగింది అంటే కొన్ని వందల జన్మలు జరిగిపోయాయి.
ఇప్పుడిక రావడం వద్దు, పోవడం వద్దు. ఇప్పుడు ప్రశ్న ఎక్కడికొచ్చింది? రాకపోకల మీద ప్రశ్న రాలేదు. రాకపోకలు ఎవరు చేస్తున్నారో దాని మీద ప్రశ్న వచ్చింది. ఎవడు చేస్తున్నాడు ఈ రాకపోకలు? ఎవడు వస్తున్నాడు? ఎవడు పోతున్నాడు? వచ్చేవాడెవడు? పోయేవాడెవడు? అసలు నేనెవరు? ఇక్కడికొచ్చింది. మూలానికొచ్చాం. అందుకని ఏం చేస్తుందంటే ట్రూత్ విల్ బ్రేక్ ఎవ్రీ ఎవ్రీథింగ్. ట్రూత్ బ్రేక్ ద షాకిల్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూ నో. మనల్ని ఏం చేస్తుందంటే అందుకే దాన్ని నేకెడ్ ట్రూత్ అన్నారు. నేకెడ్ ట్రూత్ ఎందుకన్నారంటే హ్మ్. అంటే విషయంలో ఉన్న పరిపూర్ణమైన ఆ విశేష జ్ఞానం ఏదైతే మనం ఆపాదించుకొని తెచ్చిపెట్టుకున్నామో, ఓ ఏకకాలంలో అన్నిటిని పడేస్తుంది. ఏకకాలంలో. సత్యం ఒక్కటే. నాకు ఏదైనా విషయాన్ని చూసినప్పుడు అనంతమైన విషయాలు ఉంటాయి. అనంతంగా అంటే సహస్రం, సహస్రం అంటుంది. సంస్కృతంలో అంటే మన సహస్రం శాస్త్రంలో సహస్రం అంటే 1000 కోణాల్లో చూడు, 1000 కోణాల్లో ఉండి ఎన్నో కోణాలుంటాయి. ఎన్నో కోణాలు. ఎన్ని కోణాలు ఉన్నా అందులో ఒక్కటి మాత్రమే సత్యం. మిగతా 999 అసత్యాలే. నేను దాన్ని అలా పట్టుకున్నాను, ఇలా పట్టుకున్నాను, పైనుంచి, కింది నుంచి నువ్వు ఎటు నుంచి ఎటు పట్టుకో, ఎట్లా చూసి ఎట్లా పట్టుకో వీటన్నిటిలో ఉన్నది ఒక్కటే సత్యము. దట్స్ ఇట్. ఒకటే సత్యం. మిగతా అన్ని అసత్యాలే. నువ్వు 999లో ఏ అసత్యాన్ని నువ్వు పట్టుకున్నా అసత్యమే. దట్స్ ఇట్. అది సత్యం అయిపోదు. హిట్లర్‌కి ఒక సిద్ధాంతం ఉండేది. 10 మంది చేత 10 సార్లు అబద్ధాన్ని చెప్పించేవాడు. అంటే ఉద్దేశ్యం ఏంటి అంటే, ఎక్కువ మంది అబద్ధాన్ని కనుక మళ్ళీ చెప్తే, ఆ అబద్ధము నిజమైపోతుంది. హిట్లర్ సిద్ధాంతం అది. తన జనరల్స్ అందరికి చెప్పేవాడు. ఆ అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పండి. చెప్తే ఎక్కువ మంది చెప్పేటప్పటికి అదే దాన్ని చెప్పేటప్పుడు అదే సత్యమేమో, అదే నిజమేమో అనుకుంటారు. అలా నీకు దీన్ని పట్టుకోలేవు. నేను చేసే సాధన, నేను మాట్లాడే మాట, నేను ఉండే తీరు ఇదే సత్యము అనుకుంటే చాలా భ్రమ. ఇప్పుడేం జరుగుతుంది నాకు అంటే, నేను ఏదైతే లోపల పదార్థాన్ని లోపల సాక్షాత్కరింప చేసుకున్నానో, ఆ సాక్షాత్కరించుకున్నదే అంతటా ఉన్నది అని ఎప్పుడుండాలి అవగాహన? ఏదో ఒకసారి క్లాస్‌లో ఇప్పుడు కూర్చున్నప్పుడు ఉండి, తర్వాత ఉండకోకుండా ఉంటే కుదరదు. కుదరదు. అది అది కాదు. ఎల్లప్పుడూ ఆ ఎరుక ఉండాలి. నిత్య, అనిత్య వస్తు వివేకః. ఇప్పుడు రెండవది. ఆత్మ, అనాత్మ విచారః. ఏది ఆత్మ, ఏది అనాత్మ విచారం. ఎల్లప్పుడూ ఉండాలి. నాకిప్పుడు లేదండి. క్లాస్‌లో ఉన్నప్పుడేమో నేను ఇది చెయ్యి, అది చెయ్యి, ఇట్లా ఉండు, అట్లా ఉండు అని చెప్తున్నానండి. క్లాస్ బయటికెళ్ళినప్పుడు నన్ను 10 మంది పొగుడుతుంటే, ఆ! బావుంది అనుకుంటున్నాను. కుదరదు. నువ్వు అనుకున్నంత మాత్రం చేత సత్యంలో ఉండలేవు. అందుకే ఏమవుతుంది మనకి, సద్గురువు అనేవాడు ఒకడే ఉంటాడు. 10 మందుండరు. ఆ గురుత్వాన్ని పట్టుకుని, ఆ గురువు స్థాయిని పొందినవాడు, వాడు ఒక్కడే ఉంటాడు. 10 మందుండరు. ఎందుకు అంటే, దీనికి విశేషమైన పరిణితి కావాలి. శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. రైట్? అంటే ఏ గుణాలైతే నిన్ను పట్టి పీడిస్తున్నాయో, ఆ గుణాల నుంచి నువ్వు బయటికి వచ్చే నిర్గుణ స్థితికి వచ్చే అర్హతను నువ్వు పొంది ఉండాలి లోపల. ఇప్పుడు నాకు లేదండి అన్నావనుకో, అంటే నేను ఒకసారి నాకుందండి. నేను క్లాస్ చెప్పేటప్పుడు బాగా ఉంటానండి. ఎరుకతో ఉంటున్నానండి. క్లాస్ అయిపోయిన తర్వాత నేనెవరో, నువ్వెవరో అన్నట్టుగా ఉన్నావనుకో, ఏం జరుగుతుంది అన్నా. ఏం జరుగుతుంది అంటే నువ్వు ఏది పొందాలనుకుంటున్నావో అది నువ్వు ఒకప్పుడు ఉండి, ఒకప్పుడు లేని విషయం కాదయ్యా. అది ఎల్లప్పుడూ ఉన్న విషయం. ఆ ఎల్లప్పుడూ ఉన్న విషయం నీకు అనుభవంలో లేదు కాబట్టి నువ్వు అది పొందనట్టు కాదు అన్నా. నువ్వు పొందినట్టు కాదు. నువ్వు అనుకుంటున్నావు అంతే.
రైట్. అంటే ఏ గుణము నా లోపలైతే ఉందో, ఆ గుణాన్ని ఆధారం చేసుకొని నా కర్మ నడుస్తోంది. ఇది నేను ఒప్పుకోవడానికి రెడీగా లేను. నేనేమంటానంటే, నా గుణానికి, నా కర్మకి సంబంధం లేదు. ఎందుకు చేస్తున్నావు అట్లా? ఎందుకట్లా చేస్తున్నావు? ఎందుకట్లా చేస్తున్నావు? అంటే సత్యంలో ఉన్నవాడికి ఇది చాలా క్లారిటీ ఉంటుంది. కృష్ణుడంటాడు, "చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారమవ్యయం" అంటాడాయన. నాయనా, నా నుంచే ఈ గుణము, కర్మ అనే విభాగాలతోటి చాతుర్వర్ణాలు వచ్చాయి. ఈ చాతుర్వర్ణాలు బయటికి తెచ్చింది కర్తారం. నా ద్వారానే అవి వచ్చాయి. కానీ వాటికి నాకు సంబంధం లేదు. ఎలా ఎలా నువ్వు అన్వయం చేస్తావు దాన్ని? అంటే చాలా సింపుల్‌గా అన్వయం చేయొచ్చు. తల్లి బిడ్డని కంటుంది. బిడ్డ తనకి తానుగా పెరుగుతోందా? తల్లే ఉంటుందా? తల్లి తల్లిగా ఉంటుంది. బిడ్డ బిడ్డగా ఉంటుంది. తన నించే వచ్చిన తన బిడ్డకి, ఆ బిడ్డ ఎంత స్వతంత్రంగా ఉందో, తల్లి ఎంత స్వతంత్రంగా ఉందో, అలానే ఆ పరమాత్మ నించే వచ్చిన గుణము, కర్మము, విశేషాలుగా చాతుర్వర్ణాలు ఇవన్నీ వచ్చినా, ఆ పరమాత్మకి నిర్గుణ స్వరూపమైన పరమాత్మకి, వాటికి ఎట్టి సంబంధము లేదు. గుణాతీత స్థితే పరమాత్మది. రైట్? ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఏ గుణము నీ లోపల ఆపాదించబడి ఉందో, ఆ గుణానికి తగ్గట్టుగా నువ్వు కర్మ చేస్తావు. అందుకే ఏమన్నారు? ఎంత చెప్పినా నేను ఎన్ని సార్లు చెప్పినా, ఎన్ని సార్లు దీని గురించి డిస్కస్ చేసినా, వాడి లోపల మార్పు రావటం లేదు. ఎందుకు రావటం లేదు? ఆ గుణము అలా ఉంది. గుణాన్ని బట్టి. అంతరంగంలో ఏదేముందో బహిరంగంలో అది జరుగుతుంది. యది అంతరంగః తత్ బహిరంగః. రైట్? యత్ గుణాః తత్ కర్మః. అంటే గుణము నా లోపల గుణం ఏదైతే ఉందో ఆ కర్మ చేస్తాను. ఏ కర్మ చేస్తూ ఉంటానో ఆ గుణంలోనే ఉంటాను. తమో గుణంలో ఉన్నాననుకోండి, దేహాన్ని చూసే స్థాయిలో ఉంటాను. దేహాన్ని చూసే స్థాయిలో ఉండి, శుద్ధ సత్వ గుణంలో ఉండి నిర్వాణాన్ని పొందు అంటే కుదురుతుందా? కుదరదు. పరస్పర విరుద్ధం. ఇప్పుడు ఈ వివేకం ఉండాలి. ఎప్పుడుండాలి వివేకము? చెప్పేవాడికి ఉండాలి. తెలుసుకునేవాడికి ఉండాలి. ఇద్దరికీ ఉండాలి. ఇప్పుడు చెప్పేవాడికి ఏది ఉండాలి? అంటే వాడి గుణాన్ని అనుసరించుకుని వాడి కర్మ జరుగుతోందిరా! సో, వాడు ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి, వాడు ఆ స్థాయి నుంచి పైకి రావడానికి ఏదైతే అందించాలో అది అందించడానికి మనం ప్రయత్నించాలి. ఒకటి, వాడేం తెలుసుకోవాలి? అరే! నేను ఈ గుణంలో ఉన్నాను. ఈ గుణం నుంచి నేను పైకి రావాలి అంటే, ఓహో! ఇలా నేను రావాలి. వాడికి జిజ్ఞాస ఉండాలి. ఆసక్తి ఉండాలి. మారాలి, పైకి రావాలి. 2 కావాలి. శిష్యుడు రెడీగా లేకుండా గురువు ఎంత చెప్పినా ఏం లాభం? వేస్ట్ కదా! శిష్యుడు రెడీగా ఉండాలి. రైట్. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః కదా! అన్నారు. వాడు సేవ చేసి అడగాలి గదా! అడిగినప్పుడు గదా గురువు తాను సత్యం గురించి మాట్లాడేది. రైట్. సో, ఇప్పుడు ఈ సత్యాన్ని నేను అన్వయం చేసుకోవడం కోసం ఇప్పుడు నాకు ఈ గుణము వల్ల జీవితాలు ఇలా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క గుణంతో ఉంటారు. ఆ గుణానికి సంబంధించిన విషయాలు బట్టి వాళ్ళ కర్మలు జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ కర్మలు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలేంటంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు అని అర్థం. ఆ సంబంధిత పాఠాలే వాళ్ళ జీవితాల్లోకొస్తాయి. దేహానికి సంబంధించినంతా ఎట్లా ఉంటుంది అంటే తమో గుణంతో ఉంటే ఉంటుంది. తినడము, పడుకోవడము, రైట్? హాయిగా ఎంజాయ్ చేయడము అన్న కాన్సెప్ట్ ఉందండి. దేహంతోటి హాయిగా అన్నీ చెయ్యాలి. అది తమోగుణం. రజోగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అర్థాన్ని పట్టుకొని చాతుర్వర్ణం అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చతుర్విధ పురుషార్థాలను ఇచ్చిన పరమాత్మ ఏమన్నాడంటే, "నాయనా వీటిలో ప్రధానమైనది మొదటిది వచ్చేది కర్మే." రైట్?
రైట్. కామము అన్నారు. కామము అంటే అక్కడ వాంఛిత కామము కాదు. కామము అన్నప్పుడు ప్రశ్న ఏంటంటే కోరిక అని అర్థం. కోరిక. ఇప్పుడు ఈ కోరిక వచ్చింది అంటే కోరిక అన్నిటికి మూలము కోరిక. అన్ని దుఃఖాలకి మూలము కోరిక. ఇప్పుడు ఈ కోరిక ఏం చేయాలి అన్నారు. కా కోరిక వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే కోరికతో కోరికని జయించలేవు అని చెప్పారు. అంటే కోరికని తీర్చుకున్నంత మాత్రాన కోరిక నుంచి బయటికి రాలేవు. కోరికని కోరికలాగా చూసి, దాన్ని విచారణ చేసి, ఈ కోరిక వల్ల నేను పొందేదేమీ లేదు అని దాన్ని త్యజించడం ద్వారా నువ్వు దాని నుంచి బయటికొస్తావన్నారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఒకటే అర్థం. కోరికతోటి కోరికని చేస్తే, కోరిక తీర్చుకుంటే నాకు వచ్చే సుఖము నిజమైన సుఖము కాదు. ఆ కోరికను త్యాగం చేసిన ద్వారా వచ్చిన సుఖమే నిజమైన సుఖము అని తెలుసుకోవడమే జ్ఞానము. వివేకము. ఇది ఎక్కడ పట్టుకోవాలి? ఎవరికి వారే పట్టుకోవాలి. శాస్త్ర ప్రమాణంగా చెప్తోంది. ప్రామాణ్యంగా చెప్పిన శాస్త్రాన్ని పట్టుకొని నువ్వు తెలుసుకొని, ఓహో! ఇలా ఉంటే, ఓహో! నేను ఈ ఫలానా కోరిక వచ్చింది. ఈ కోరిక తీర్చడం ఇంపార్టెంటా? ఆ కోరిక నుంచి బయటికి రావడం ఇంపార్టెంటా? ఎందుకంటే ఆ కోరిక తీరిపోతే ఏమవుతుంది? ఇంకో కోరిక పుడుతుంది. అంతుండదు దానికి. సో, మెల్లిమెల్లిగా విచారణ చేసి, మెల్లిమెల్లిగా మన వివేకంతోటి దాని నుంచి బయటికి రావాలి. కోరిక లేని స్థితికి. ఇప్పుడు కామము అయిపోయిన తర్వాత అర్థము వచ్చింది. అర్థము అంటే కీర్తి కాముకం కావాలి. ఇప్పుడు కామ్యము అన్నప్పుడు కోరికలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే తమో గుణంతో నువ్వు ఎన్నో విషయాలు ఎన్నో పట్టుకొని ఉంటావు. ఇక ఇక మామూలు లైఫ్ స్టైల్ అయిపోయిన తర్వాత నాకు పేరు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు ఫలానా హోదా కావాలి, నాకు కీర్తి కావాలి, ఇది అంటే రజోగుణం. రజోగుణంలోకొచ్చాను. ఇప్పుడు వాడికి తమో గుణము ఉంటుంది, రజోగుణం ఉంటుంది. చాతుర్వర్ణ్యం. ఇప్పుడు ఏం చేశారు? అసలు రజోగుణంతో ఉన్నావు కదా! అని అక్కడ వదిలి రజోగుణంలో ఏమవుతుందంటే ఆహ్, అది సహజంగా ఉంటుంది. నాకు పేరు కావాలి, నాకిది కావాలి, నాకది కావాలి, నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఎన్నెన్నో ఉంటాయి రజోగుణం. అది మెల్లిగా అయిపోయిన తర్వాత ఇప్పుడొస్తాడు ధర్మము అన్నమాట. ధర్మము అన్నది ఎప్పుడొస్తుంది అంటే సత్వగుణ సంపన్నతలో ఉన్నవాడు ధర్మం గురించి మాట్లాడతాడు. అంటే అప్పటిదాకా ధర్మం ఉండదా? అంటే ధర్మము ఉంటుంది అని చెప్పలేమన్నా. వాడికి ధర్మంగా ధార్మికమైన జీవితం ఉంటుందని చెప్పలేవు. రజోగుణంలో ఉన్నవాడు గాని, తమో గుణం అంటే పరిపూర్ణమైన ఆ స్థితిలో ఉన్నవాడు ఎంత స్థాయిలో అయినా ఏదైనా చేస్తాడు. తాను పేరు కావాలి అంటే ధర్మ అంటే ధర్మ, అధర్మాల విచక్షణ ఏమి ఉండదు. చేసుకుంటూ ఎళ్ళిపోతుంటాడు అంతే. దట్స్ ఇట్. అదే గదా! మనకిప్పుడు లంచాలు అవన్నీ అదే గదా! అధర్మమే గదా! కానీ చేస్తే ఎళ్ళిపోతూనే ఉంటారు అంతే. ఇంకేం ఉండదక్కడ. ఆ స్థాయిలో. సాత్విక గుణ సంపన్నత వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ప్రశ్న వస్తుంది. ధర్మము. ఇప్పుడు ఏం చేశాడు వాడు? ఈ ఏ ధర్మమైతే ఉందో, ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠా లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి అన్నారు. ఏదైతే ధర్మం ఉందో, ఆ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో, వారిని లోకమంతా ఆచరిస్తుంది. అంటే వారి వెనకాల ఉంటుంది. ఏ ధర్మమైతే అంతటా ఉందో అంత అంటే ధర్మం అనేది ఉంది కాబట్టే అంటే మనిషి అన్న జీవుడికి అంటే పశూనాం నరజన్మ దుర్లభం అన్నారు గదా! అంటే పశువులలో నరుడు అంటే మనలాగా జన్మ రావడము దుర్లభము అన్నారు. మరి మనలాగా జన్మ రావడానికి మిగతా పశువులకి ఏమిటి డిఫరెన్స్? మనిషిలాంటి పశువుకి నిజమైన పశువులకి అంటే యానిమల్స్‌కి వాటికి ఏమిటి డిఫరెన్స్ అంటే ఒక్కటే డిఫరెన్స్ బుద్ధి. వాడికి బుద్ధి లేదు. మనకి బుద్ధి ఉంది. మరి బుద్ధి ఉంటే ఏం చేయాలి? ధర్మాన్ని ఆచరించాలి. బుద్ధితో నువ్వు ధర్మాన్ని తెలుసుకునే అర్హత నీకుంది. అక్కడ వచ్చింది సత్వ గుణం. ఇప్పుడు ఏం చేస్తాడు వీడు సత్వగుణంలో ఉన్నవాడు ధర్మంతో ముడివేస్తాడు. దేన్ని? కామ్యాన్ని, అర్థాన్ని. డబ్బు సంపాదిస్తున్నా ధర్మం అనే దాంట్లో ముడివేస్తాడు.
కామ్యము కోరికలని ధార్మికమైన కోరికలను చేస్తాడు. ఇప్పుడేమవుతుంది దానివల్ల? వాడు అంటే 3 గుణాలే. కానీ ఉత్తమ గుణము సత్వగుణం. ఈ సత్వగుణ సంపన్నతని పెంచుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా శుద్ధ సత్వ స్థితికి వెళ్తాడు. శుద్ధత్వం లోపల బాగా శుద్ధి జరుగుతుంది. రైట్. ఈ శుద్ధి జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే వాడు నిర్గుణ స్థితికి రావడానికి అర్హత అసలు ఎక్కడుంది సుఖము? నిర్గుణ స్థితిలో ఉంది. గుణాతీత స్థితిలో. కానీ గుణాతీత స్థితికి, శుద్ధ సత్వ స్థితికి ఎక్కువ తేడా ఉండదు. ఎందుకంటే శుద్ధ సత్వ స్థితిలో వాడు వాడు మంచి అంటే ఆ స్థాయి పొంది ఉంటాడు కాబట్టి లోపల శాంతి, ఆనందాన్ని ఒక స్థాయిలో అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి ఏమీ లేదు. తప్పు చేసిందే లేదు. తప్పు చేయడా ఇప్పుడు తప్పు చేస్తే కదా భయం ఉండేది. తప్పు చేయడానికి ఆస్కారమే లేనప్పుడు దేనికి భయపడతాం? ఎవరికి భయపడతాం? సో, ఇప్పుడు ధర్మము అనే దాన్ని రావడం వల్ల ఏం జరిగింది? వాడు ఏది చేసినా ధర్మము అనేది ముందు పెడుతున్నాడు కాబట్టి, వాడికి శాంతి హాయిగా ఉంటాడు. హాయిగా ఉండి మెల్లిగా నిర్గుణ స్థితికి పొందుతాడు. ఇప్పుడు ఈ గుణాలని ఆధారం చేసుకొని మన కర్మలు జరుగుతాయి. ఇప్పుడు ఒకడు ఒకలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇంకొకడు ఇంకొకలాగా బిహేవ్ చేస్తున్నాడు. నా ఫ్యామిలీలో నా వాళ్ళు ఇలా ఉన్నారండి. వాళ్ళు అలా ఉన్నారండి. అదెందుకు రావటం లేదండి. ఇదెందుకు కావటం లేదండి. వీరెందుకు నా మాట వినటం లేదని చాలా మంది అడుగుతుంటారు. నేను ధ్యానం చెప్తున్నాను. వాళ్ళు వినటం లేదు. వాళ్ళు రావటం లేదు. మా ఫ్రెండ్స్‌కి చెప్పాను. వీళ్ళకి చెప్పాను. అక్కడ సత్యమును గనుక నీకు అవగతం అవుతే, అలా నువ్వు మాట్లాడినప్పుడల్లా ఏమిటి అంటే, నీకు పరిణితి కావాలి. వాడికి గాదు పరిణితి కావాల్సింది. నీకు కావాలి. నీ అజ్ఞానం వల్ల నీకు తెలియకపోవడం వల్ల నువ్వేమనుకుంటున్నావంటే, నేనేదో ఉద్ధరిస్తున్నాను అని అనుకుంటున్నావు గానీ, ఉద్ధరించేది నువ్వు కాదు. ఎవడి గుణాలని పట్టి, ఎవడి కర్మలని పట్టి వాడి జీవితం నడుస్తుంది. నువ్వు చెయ్యవలసిందల్లా ఏమిటి అంటే గుర్తు చేయడం మాత్రమే. నాయనా ఇదొకటుంది. ఇగో ఇది పట్టుకుంటే, ఈ తప్ప పట్టుకుంటే ఇటు నుంచి అటెళ్తావు. తెప్ప లేకపోతే నీళ్ళలో మునుగుతావు. నీ ఇష్టం. వస్తే వచ్చాడనుకోవాలి. రాకపోతే రాలేదు అనుకోవాలి. అంతేకాని వచ్చాడని నువ్వు సంబరపడాల్సిన అవసరం లేదు. వాడు రాలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం దుఃఖపడాల్సిన అవసరము లేదు. ఎందుకు? ఎవడి కర్మ వాడిది. ఎవడి జన్మ వాడిది. ఎవడి గోల వాడిది. ఇది ఎప్పుడు తెలుస్తుంది బాగా లోపల? మనకి అనుభవం ఉంటే తెలుస్తుంది. సత్యం గురించి అనుభవం ఉంటే, దాని యొక్క విషయాన్ని సటిల్ ఇంటెలిజెన్స్‌తో నువ్వు దాన్ని పట్టుకోగలిగితే, అప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉండగలుగుతావు. అందుకు గురువు పెద్ద పీట వేస్తావు. గురువుకెందుకు నువ్వు పెద్ద పీట వేస్తున్నావు? అంటే ఆ సటిల్ ఇంటెలిజెన్స్, ఆ సూక్ష్మ బుద్ధి గురువుకి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ సమయంలో ఎలాంటి ప్రశ్న వేసినా, ఆ ప్రశ్నకి తగ్గ సమాధానాన్ని ఇవ్వగలిగే వైభవం గురువు దగ్గర ఉంది. ఎందుకు? సత్యాన్ని తెలుసుకున్నాడు. మరి నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు అంటే, నా బలహీనాల వల్ల నేను తెలుసుకోలేకపోతున్నా. నేను గూడా సత్య స్వరూపుడినే గదా! ప్రతి ఒక్కడు ఆత్మ అంతటా ఉంది గదా! అందరిలో ఉన్న ఆత్మము, అందరిలో ఉన్న సత్యమే కదా! మరి ఆ సత్యము నేను తెలుసుకోకపోవడానికి, గురువు తెలుసుకోవడానికి కారణమేమిటి అంటే సాధనా చతుష్టయం. వివేకము, వైరాగ్యము, సాధనా సంపత్తి, ముముక్షత్వము. ఇవి నాకు లేవు. అనుకుంటున్నాను ఉన్నాయని. కానీ లేవు. ఇప్పుడు ఒకళ్ళు అడిగారుమాట. ఏమిటంటే, "అరే! మరి నువ్వు అంతా ఒకటే పదార్థము, ఉన్నదొక్కటే, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అంటున్నాం గదా! మరి ఎవరు ఎవరికి టీచ్ చేస్తున్నారు? ఇది గూడా వాసనే గదా!" అన్నారు. అంటే చెప్పాలి అనేది గూడా వాసనే గదా! అంటే వాసనేనా అని నువ్వు ప్రశ్న వేసినప్పుడు, ఎవరికి చెబుతున్నావు అన్న ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఉంది కిటికంతా. నువ్వు ఎవరికి చెబుతున్నావు?
వేరే వాడికి చెప్పుతున్నాను అన్న దృష్టితో నువ్వు చెప్తున్నావా? నాకు నేనుగా వల్ల వేసుకుంటున్నాను అన్న దృష్టితో చెప్తున్నావా? అంటే అందరూ ఒకటే అయ్యున్నారు. సత్యం గురించి మాట్లాడడమే వైభోగము అన్న స్థాయిలో చెబుతున్నావా? లేకపోతే నేను చెప్పాలి, నువ్వు వినాలి అన్న దృష్టితో చెప్తున్నావా? అని అడిగారు. సత్యము ఒకటే. ఉన్నది ఒక పదార్థమే. దాని గురించి మనం అందుకనే సత్ సంగము అన్నారు. సత్యముతో సంగం చేస్తున్నాం అన్నారు గానీ, నేను నీకు చెబుతున్నాను, నువ్వు వినాలి అనలేదు. అప్పుడేమవుతుంది? నీకు నువ్వు చెప్పుకుంటున్నావు. నాకు నేను, నీలో ఉన్న చైతన్యము, నాలో ఉన్న చైతన్యము ఏకీకృతం అయ్యున్నాయి. ఒకటే అయ్యున్నాయి. నీకా అనుభవం లేకపోయినా చెప్పేవాడికి అనుభవం ఉంది కాబట్టి, వాడి దృష్టి ఎలా ఉంటుంది? అందుకని సత్యముకున్న వైభవము, సత్యముకున్న పవరు, సత్యముకున్న శక్తి కానీ, ఇక వేటిలో ఉండదు. ఆ మాట అలా పడిపోతుందంతే. నువ్వు దేవుడి గురించి మాట్లాడతాను అంటే, నువ్వు నామరూపం గురించి ఎంత మాట్లాడినా, నీకు ఆ శక్తి రాదు. చైతన్యం గురించి, నామరూపాతీతంగా ఉన్న చైతన్యం గురించి మాట్లాడావనుకో, అది ఇంకా ఇట్ విల్ బ్రేక్ ఎవ్రీథింగ్. 1000 లెవెల్స్‌లో నీకు ఇగ్నోరెన్స్ ఉన్నా సరే, ఒక్క ఒక్క మాటతోటి ఆ 1000 లెవెల్ ఇగ్నోరెన్స్‌ని కొట్టేస్తది. ఏది? సత్యం. మనం తరచూ మాట్లాడుతుంటాం. కృష్ణుడు అనే స్వరూపము సత్యమా? కృష్ణ చైతన్యం అనేది సత్యమా? అంటే కృష్ణ చైతన్యం అనేదే సత్యం. కృష్ణుడు సత్యం గాదు. ఎందుకు మరి కృష్ణుడు సత్యమైతే ఇప్పుడు లేడే? ఎక్కడున్నాడు కృష్ణుడిప్పుడు? నామము లేదు, రూపము లేదు. వచ్చిపోయేవాడు దైవమా అన్నారు భగవాన్. సత్యము వాడు సత్యము సత్యం అంటే ఏంటి? ఎప్పుడూ ఉండేది. అంతే గదా! నిత్యము ఎప్పుడు ఉండేది. అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అన్నారు గదా! నీ శరీరం ఉన్నా, నీ శరీరం పడిపోయినా అది మాత్రం ఎప్పుడు అలానే ఉంటుంది. అజో నిత్య శాశ్వతోయం పురాణం ఏన్షియంట్, ఎటర్నల్, ఇమ్మోర్టల్ పేర్లు పెట్టారు. అంటే ఏంటి అది ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంటుంది. అది పర్మనెంట్. ఇప్పుడు మరి పర్మనెంట్ కృష్ణుడు పర్మనెంట్ అయితే మరి కృష్ణుడు ఏడి? లేడుగా కృష్ణుడు. మరి నువ్వు కృష్ణుడిని పట్టుకుంటే నువ్వు పర్మనెంట్ అవుతావా లేదా? కృష్ణ చైతన్యాన్ని పట్టుకోవాలా. అంటే సత్యము విషయానికొస్తే కృష్ణ చైతన్యాన్ని నువ్వు పట్టుకో. ఎందుకంటే ఆ చైతన్యం కృష్ణుడు లోపల ఏ చైతన్యమైతే ఉందో, ఏ చైతన్యమైతే కృష్ణుడుగా అవతరించి వచ్చిందో, అదే చైతన్యము నీ లోపల ఉంది. నీ లోపల అదే చైతన్యం ఉంది. నీకు తెలియదంతే. నీకెరుక లేదు. నీకు దాని అవగాహన లేదు. దాని మీద నీకు పరిపూర్ణమైన దృష్టి నువ్వు సారించలేదు. ఎందుకు సారించలేదు అంటే జ్ఞానం లేదు. రైట్? ఇప్పుడు బయట ఒక విషయం జరిగింది జీవితంలో. బయట జరిగిన విషయము వల్ల నేను అప్‌సెట్ అయ్యాను. అంటే వీడెవడో నాకేదో చేశాడు. దానివల్ల నేను అప్‌సెట్ అయ్యాను అని తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం లేదు. అది అజ్ఞానం. బయట ఏమీ లేదురా! జరిగింది నా లోపల ఉన్న దాని వల్ల బయట జరిగింది అని తెలుసుకోవడం జ్ఞానం. యది అంతరంగః తత్ బహిరంగః కదా! శాస్త్రవాక్కు. యతి అంతరంగః తద్ బహిరంగః అంటే నీ లోపల ఏదైతే ఉందో అదే నీ జీవితంలోకొస్తోంది. యద్భావం తత్ భవతి. యా మతిః సా గతిర్భవేత్. నీ లోపల ఏది ఉందో అది నీ జీవితంలోకొస్తోంది. నీ జీవితంలో ఉన్నది నీ లోపలికి రావడం లేదు. అది వచ్చినా రావచ్చు గాక. బట్ నీ జీవితం గడవడానికి ప్రధానమైనది ఏమిటి? నీ లోపల ఏముందో. ఇప్పుడు నీ లోపల ఏదైతే పెట్టుకున్నావో దానివల్ల నీ జీవితం జరుగుతోంది. ఇప్పుడు ఈ జీవితం జరగడానికి ఇది మంచి జరిగింది, ఇది చెడు జరిగింది. చెడు జరిగినా, మంచి జరిగినా ఎవరు కర్త? నువ్వే కర్త. దీనికి జ్ఞానం గావాలి. బయట వాడిని బ్లేమ్ జేయడానికి జ్ఞానం ఎందుకు? సత్యంతో పనేముంది?
ఎదుటివాడిని దూషించడానికి, దూషణ భూషణలు చేయడానికి నీకు జ్ఞానం ఎందుకు? జ్ఞానంతో సంబంధం లేదు దానికి. సత్యంతో సంబంధం లేదు. తప్పు వాడిదా, వీడిదా గాదు. తప్పు నీది. సర్వకాల సర్వావస్థల యందు తప్పు నీదే. ఎందుకు? యద్భావం తద్భవతి. దీన్నే శంకరులు బింబ ప్రతిబింబ సిద్ధాంతం రూపంలో చెప్తారాయన. బింబ ప్రతిబింబం. నీ బింబము అంటే నీ మిర్రర్ అంటారాయన. వరల్డ్ ఈస్ ఎ మిర్రర్ ఆఫ్ యూ. Why it is a mirror of you? Because everything is happening inside of you. Whatever you have inside is what is coming to you outside. What you're going through outside, it's not because of outside. It is because of your inside. You change your inside, the outside will change as well. దీనికి జ్ఞానం గావాలి. ఇది జ్ఞానం. ఇది సత్యం. ఇది తెలుసుకోకుండా నువ్వు బయట వాడిని తిట్టి, వీడి వల్ల అట్ట జరిగింది, వాడి వల్ల ఇట్ట జరిగింది, వాడట్ట చేసాడు, వీడిట్ట చేసాడు అంటే అది నీ అజ్ఞానం. దానికి జ్ఞానం ఎందుకు? రైట్? సో, ఇప్పుడు మనం ఏం జేస్తున్నాము అంటే, బయట జరిగిన ఇన్‌ఫ్లుయెన్షియల్ యాక్టివిటీస్‌కి, బయట నా జీవితంలో ఏవేవైతే జరుగుతున్నాయో, ఇది ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, ఇవన్నీ పట్టించుకొని తెచ్చిపెట్టుకొని, అసలు విషయాన్ని వదిలేసాం. లోపలికెళ్ళాలి, లోపల నేను నా లోపల ఎలా ఉంది అనేది చూడ్డం మానేసాం. ఎందుకు ధ్యానం అంత అవసరం? ధ్యానం ఏం జేస్తుంది అంటే, నువ్వు లోపలికెళ్ళినప్పుడు నీ లోపల నీ మనస్సులో ఏ వాసనలున్నాయి, నీ మనస్సులో ఏ కల్మషాలు ఉన్నాయి, ఏ మలినాలు ఉన్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, వీటిని తీసుకొచ్చి నీకు చూపిస్తూ ఉంటుంది. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఏకైక మార్గము ధ్యానమే. అనేక మార్గాలున్నా, అతి సులభమైన మార్గము ధ్యానం. ఎందుకన్నారు? అంటే నువ్వు ధ్యానంలో కూర్చోవడం వల్ల, నీ ఆలోచన రూపంలో నీ విషయాలు నీకు కనపడతాయి ఫస్ట్. నీ ఆలోచనని నువ్వు ధ్యానంలో కూర్చొని నువ్వు చూడలేవు. కళ్ళు తెరిచి వగ 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 ఓరి మీద వాగుతూ ఉంటావు. అంటే వేరే వాడికి ఆపాదిస్తున్నట్టే గదా! నీ 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 చెత్త అంతా అందరికి. ఏం అర్హత ఉంది నీకు? నీ ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చొని, నీ లోపల వచ్చే నీ ఆలోచన నువ్వు గమనించలేవు. నీకంత పేషెన్స్ లేదు. అంత ఓపిక లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎక్కువొచ్చేస్తున్న ఆలోచన. అంటే నీ చెత్తను నువ్వే భరించలేవు. కానీ ఊర్లో అందరికిస్తావు. వడ 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 వాగుతూ ఉంటాం. ఎందుకు వాగుతున్నాము? అంటే అంతే అజ్ఞానం. మన అందుకే ఏం చేస్తారంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా గుడికి వెళ్ళినా, ఏదైనా దేవుడికి దండం పెట్టుకున్నా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి "అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామణే" అంట. అజ్ఞానినా మయా తెలియకుండా ఎన్నో దోషాలు చేసేసారు. అశేషాన్ ఎన్నో క్షమస్తత్వం. క్షమించు, క్షమించు. ఏం అంటున్నావు? అజ్ఞానంలో ఎన్నో చేసేసాను. ఇప్పుడు అజ్ఞానాన్ని వదిలించుకుని జ్ఞానాన్ని పొంది కూడా చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? అందులో స్థిరత్వం రాలేదు. ఎందుకు రాలేదు? వివేక వైరాగ్యాలు సంపాదించుకోలేదు. సాధనా చతుష్టయం లేదు. సో, ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, ఏది నాకు ఉండడం వల్ల అన్నీ సమకూరుతున్నాయో, అది నాకు లేదు. అది నేను తెచ్చుకోవాలి అన్న శ్రద్ధ కానీ, భక్తి కానీ నా దగ్గర లేదు. సో, ఏమవుతుంది? లోకంలో సకల సంపదలు, సకల సుఖాలు, సకల భోగాలు నీకు వచ్చినా, నువ్వెవరో నువ్వు తెలుసుకోకపోతే సున్నా. నీ జీవితము సున్నా, నువ్వు సున్నా. ఇది గదా శాస్త్రం చెప్పింది. రైట్? ఏకో దేవః సర్వభూతేషు గూఢాః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా సర్వాధ్యక్ష సర్వభూతాదివాసీ సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఇది కదా చెప్తోంది. ఏదైతే అంతటా ఉందో ఆ అంతటాలో నువ్వు ఉన్నావురా, నువ్వే అంతటా అయ్యున్నావు అని కదా తెలుసుకోవాలి. ఏ ఆత్మ, ఏ పరమాత్మ దేని గురించైతే నువ్వు తపన పడుతున్నావో సత్యం గురించి తెలుసుకోవాలని, ఆ సత్యము నువ్వు అయ్యున్నావు అని తెలుసుకోవాలి గదా! దాని గురించి గదా! నీ రోజు ఏమన్నారు శాస్త్రంలో? నువ్వు రోజు కళ్ళు తెరిస్తే ప్రతి క్షణము సత్య దర్శనాన్ని చెయ్యన్నారు. నువ్వు క్షణము గాదు గదా! రోజులో గూడా చేయటం లేదు. వారంలో గూడా చేయటం లేదు. మరి ఎలా అందుతుంది ఆ సద్వస్తువు?
ఆ అనుభవం ఎలా వస్తుంది మనకి? కళ్ళు మూసుకొని ఒక అరగంట సేపు నువ్వు ధ్యానంలోనే కూర్చోలేకపోతే, నీకు సుఖం ఏమిటి? నీకు శాంతి ఏమిటి? నువ్వు అనుకున్న సుఖము, సుఖము కాదు అని ఎప్పుడు తెలుసుకుంటావు? మనకెలా ఉంటుందంటే, సోఫాలో కూర్చొని ఏసీ వేసుకొని, హాయిగా ఓ 2 దిండ్లు పెట్టుకొని, ఆ! బావుంది. ఇప్పుడు కళ్ళు మూసుకుంటాను. కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? నిద్రొస్తుంది. సాధన జరగదు. నిద్రొస్తుంది. ఎందుకు? సుఖంగా కూర్చున్నాం. శరీరాన్ని ఖేదపెట్టవు. మనస్సుని శాంతి పరచవు. విషయాన్ని బుద్ధికి పదును పెట్టము. ఎలా తెలుస్తుంది సత్యం? ఏది చేస్తున్నా నీకా సత్యము యొక్క దర్శనము, సత్యము యొక్క స్పర్శ, సత్యము యొక్క స్పృహ నీకు ఉండాలి అన్నారు. ఎలా వస్తుందది? ఒక్క విధంగానే వస్తుంది. ఆ నిత్య, అనిత్య వస్తు వివేకంతోటి, ఆత్మ, అనాత్మ విచారణతోటి. నిరంతరము దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు ఏదైతే శంకరులు జెప్పారో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః. అక్కడ ఉంది జీవన్ముక్తిః. అది. అది సత్యం. సత్య స్వరూపం. సాక్షాత్కారం. సత్సంగాలలో నువ్వు పాల్గొనడం వల్ల ఏం జరుగుతుంది? నిస్సంగం అలవాటవుతుంది. నిస్సంగం అంటే ఏంటి? విషయ భోగాల నుంచి వెనక్కి తిరిగే ఒక ప్రాసెస్ అది. ప్రత్యాహారం అంటాం దాన్ని. యోగ భాషలో పతంజలి యోగంలో ఆయన ప్రత్యాహారం అంటే విత్‌డ్రాయింగ్ ఆఫ్ యువర్ సెన్సెస్ అంటాడు. ఏ సెన్సెస్ వల్ల నువ్వు నీ జీవితాన్ని అతలాకుతలం చీకటిలో చేసుకుంటున్నావో, ఆ సెన్సెస్ నుంచి విత్‌డ్రా అవ్వడం. విత్‌డ్రా అంటే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. వాటిలో ఉన్న సత్యాన్ని గ్రహించడం. అవి ఎంత వరకు వాడాలో అంత వరకే వాడడం. నీకు కళ్ళిచ్చారు గదా! అని 24 గంటలు టీవీ చూస్తావా? నోరిచ్చారు గదా! అని రోజంతా మాట్లాడుతూ ఉంటావా? అతి సర్వత్ర వర్జయేత్. అంతే గదా! సో, ఎంతవరకు నీ ఇంద్రియాలను వాడాలో అంతవరకి వాడి వెనక్కి తీసుకుంటా. వెనక్కి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, హాయిగా దాని వల్ల నీకు ఏది శాంతి పొందుతుంది నువ్వు ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటే? ఇంద్రియాలకి ఎవరు రాజు? మనస్సు రాజు. సో, మనస్సు ఏమవుతుంది? ఉపశాంతి పొందుతుంది. ఇంద్రియాలు వెనక్కి తీసుకుంటే మనసు ఉపశాంతి పొందుతుంది. సో, ఇప్పుడు నీకు తెలిసినా తెలియకపోయినా ఏం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా నువ్వు వెనక్కి తీసుకోవడం వల్ల అవి శాంతి పొందుతాయి. మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా లోపలికి. ఒక రోజులో అయ్యేది కాదు. అందుకనే దీన్ని ప్రయాణము అన్నారు. యానము అన్నారు. ది ప్లస్ యానము. అంటే అంటే శరీరాలతోటి నువ్వు చేసే ప్రయాణం. శరీరాలు అంటే ఒక్కొక్క శరీరం లోపలికెళ్తున్న కొద్దీ నీకు శరీరాలున్నాయి. ఆ శరీరాలతో నువ్వు ప్రయాణం చేసుకుంటూ లోపలికి వెళ్తున్నప్పుడల్లా, నీ చైతన్యంలోకి వెళ్ళేంత వరకు నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఎంత దూరం బయటికొచ్చావో అంతే దూరం లోపలికి వెళ్ళాలి. నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి బయలుదేరానండి. హాఫ్ వేలో ఉన్నానండి. అంటే ఇంకో హాఫ్ వే ఎళ్ళాల్సిందే. నేను హైదరాబాద్ చివరి దాకా వచ్చేసానండి. హైదరాబాద్‌కొచ్చేసానండి అన్నావు. కరెక్టే బానే హైదరాబాద్‌కొచ్చావు. కానీ మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలిగా 4 రోజులు. నీ గమ్యము, నీ ఇల్లు, నీ నువ్వు జన్మస్థానము అంటే నీ మూలము ఢిల్లీలో ఉంది. సో, ఏం చేస్తావు ఢిల్లీకెళ్ళాలంటే మళ్ళీ వెళ్ళాలి. ఎంత ఎంత వెనక్కొచ్చావో అంత మళ్ళీ వెళ్ళాలి. అలానే నీ వాసనల వల్ల, నీ లౌకిక లంపటాల వల్ల నువ్వు ఎంత బయటికొచ్చేసావో, బహిర్ముఖమైపోయావో అంతే స్థాయిలో అంతర్ముఖం అవ్వాలి. ఎందుకు అంటే నువ్వు అంతర్ముఖం అవుతే కానీ ఆ సముద్రము అంత శాంతి గాని, ఆ ఆనందము కానీ అనుభవంలోకి రాదు. ఆ శాంతి ఎలా ఉంటుంది అంటే నిన్ను కొడుతూ ఉంటుందది. అది లోపల నుంచి కొడుతూ ఉంటుంది. అది ఎలా కొడుతుంది అంటే నువ్వు ఎగిరెగిరి పడుతూ ఉంటావు ఆ శాంతికి. అంత శాంతి. ఆ శాంతిని వర్ణించలేము. వర్ణనాతీతం అది. అది అనుభవంలో మాత్రమే నువ్వు అనుభవించగలవు. నువ్వు అనుభవించే శాంతి, శాంతి కాదు. నువ్వు అనుభవించే ఆనందము రామకృష్ణ పరమహంస అంటాడు. నీకు సుఖాల అంటే విషయ భోగాలలో వచ్చే ఆనందము స్వల్పమైన, అల్పమైన ఆనందం. అది కాదు ఆనందం అంటే. ఆనందము అంటే బ్రహ్మానందం.
ఆ బ్రహ్మానందం ఎలా ఉంటుంది అంటే నిన్ను లోపల పదార్థంతో కానీ, విషయంతో కానీ, బయట ఎలాంటి వాటితో కానీ తాదాత్మ్యత లేకుండా, ఈ కారణమని లేకుండా నీ లోపల ఆ ఆనందం అట్లా పెళ్లి ఉబుకుతూ ఉంటుందది. లోపల నుంచి. ఆత్మ అనేది లోపల నుంచి ఊరేది. బయట నుంచి తెచ్చుకునేది కాదు. ఆత్మ అనుభవము లోపల నుంచి ఊరాలి. నీ లోపల ఊరాలి ఆత్మ. ఎందుకంటే లోపల ఉంది ఆత్మ. బయట లేదు. బయట నువ్వు చూద్దామని ప్రయత్నించినా నీకు దొరకదు. నీ లోపల నీకు దర్శనం అవుతే కానీ, అది నీకు బయట ఉన్నది అన్న అవగాహన రాదు. కుదరదు. నువ్వు దైవాన్ని పట్టుకో, పూజని పట్టుకో, ఏది పట్టుకో, ఏది చెయ్యి, నీకు ఆత్మ అనుభవం మాత్రం లోపలే జరగాలి. నువ్వు లోపలికి వెళ్ళకుండా ఆత్మ అనుభవం జరిగే ప్రశ్నే లేదు. ఈ జన్మ గాదు. ఇంకో 1000 జన్మలైనా ఆత్మ అనుభవం కుదరదు. కుదరదు. వాసనలు ఉన్నవాడికి విషయ భోగాల మీద లాలసత ఉన్నవాడికి ఆత్మ అనుభవం కుదరదు. ఎందుకు కుదరదు? వాడు అంతర్ముఖము కాడు. కృష్ణుడు శాస్త్రం కూడా ఏం జెప్పిందంటే దేవుడు ఇప్పుడు మనకి వేదం ఉంది. వేదాంతం ఉంది. వేదము, వేదాంతాన్ని సంకలనం జేశారు ఋషులు, ద్రష్టలు. సంకలనం చేసి మనకిచ్చారు. ఋగ్వేదం ఇచ్చారు. రైట్? లేతే యజుర్వేదాన్ని ఇచ్చారు. లేతే సామవేదం ఏదో ఒక వేదాన్ని ఇచ్చారు. ఇప్పుడు వేదం చదువుతున్నాం. వేదం చదువుతున్నప్పుడు ఆ వేదంలో ఏం చెప్పారు? ఆ వేదంలో చదివేటప్పుడు వేదంలో ఉన్నాడా పరమాత్మ? దానికొక అడ్రెస్ చెప్పారా? అడ్రెస్ ఎక్కడ చెప్పాడు? అంతరంగంలో ఉన్నాడన్నాడు. అంతరాత్మ అన్నాడు. నీ లోపలే ఉన్నాడు అంతరంగంలో. అంతరంగంలో ఉన్నాడంటే ఏమిటి అర్థం దానర్థం? నీ హృదయం లోపల ఉన్నాడు. ఆ బుక్కులో లేడు. శాస్త్రము అనే బుక్కులో నువ్వు చదివే బుక్కులో ఆ మంత్రంలో లేడు. ఆయనెక్కడున్నాడని జెప్పాడు? నీ లోపల అంతరంగంలో ఉన్నా. నీ అంతరంగంలో ఉన్నానన్నాడు. నువ్వు దాన్ని బుక్కులో వెతికితే ఎట్లా? నీకు పాండిత్యం ఉంది. బాగా చదువుకున్నావు. వేదం చదువుకున్నావు. శాస్త్రం చదువుకున్నావు. చదువుకొని నేనింతే దీని గురించే మాట్లాడుకుంటూ కూర్చుంటాను అంటే వాటిల్లో లేడు భగవంతుడు. భగవంతుడు ఎక్కడున్నాడని చెప్పాడు బుక్కుల్లో, శాస్త్రంలో. నాయనా నీ హృదయంలో లోపల ఉన్నా నేను. ఇప్పుడు నీ హృదయం లోపల ఉన్నానన్నాడు గదా భగవంతుడు. మరి నీ హృదయం లోపల ఎళ్తే గదా భగవంతుడు తెలిసేది. నువ్వు బయట వెతుకుతున్నావా? యూ ఆర్ ఫైండింగ్ హిమ్ ఎట్ ఎ రాంగ్ అడ్రెస్. యూ విల్ నెవర్ ఫైండ్ హిమ్. ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ హిమ్ దట్ 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 పర్సన్ ఈస్ నాట్ రియల్. కృష్ణుడు నీకు కనపడనట్టుగా ఉంటే వాడు సత్య స్వరూపము కాదు. కనపడనట్టుగా ఉండడు భగవంతుడు. సత్య స్వరూపుడు గదా! సత్య స్వరూపుడు ఎలా ఉంటాడు? ఎప్పుడూ ఉంటాడు. వాడెక్కడున్నాడు? ఎప్పుడు ఉన్నవాడు నీ లోపల ఉన్నాడు. రైట్? నీ లోపల ఉన్నవాడు ఎప్పుడూ ఉంటాడు వాడు. వాడెక్కడికి బోడు. వాడిని నువ్వు దర్శించాలి అంటే నువ్వు లోపలికి వెళ్తేనే దర్శిస్తావు. నీ ఇంద్రియాల కంటే, నీ మనస్సు కంటే, నీ బుద్ధి కంటే, నీ శరీరానికంటే కూడా వాడే నీకు క్లోజ్. ఎందుకు? నీ అంతరంగంలో ఉన్నాడు వాడు. హృదయం లోపల ఉన్నాడు వాడు. హి ఈస్ ద మోస్ట్ క్లోజెస్ట్ పర్సన్ ఆర్ సోల్ that is there inside of you, yet you do not recognize it. How shame it is. You know, what a level of ignorance అంటారు. What a level of ignorance that you don't even understand who you are. Such a pity. ఒక మహానుభావుడు గుడిలో కూర్చుంటాడు. ఒక చిన్న స్టోరీ. ఆయన దగ్గరికి ఒకాయన వచ్చి దండం పెట్టి, "స్వామి మీరు ఎంత త్యాగమూర్తులు. లౌకికమైన ఇన్ని విషయాలు, ఇంత ఉన్న సంపద ఇవన్నిటిని త్యజించి, లౌకిక సంపత్తునంతా త్యజించి, మీరు హాయిగా కూర్చొని ఇలా ఉన్నారు. ఎంత త్యాగం చేశారు." అంటే ఆయనన్నాడట, "నాయనా త్యాగం చేసింది నేను కాదు నాయనా, నువ్వు త్యాగం చేశావు." అంటే నేను త్యాగం చేయడం ఏమిటి స్వామి అంటే, అల్పమైన, స్వల్పమైన, ల లౌకిక లంపటమైన ఈ జీవితాన్ని పట్టుకుని ఉండి, పరమపద సోపానాన్ని వదిలేసుకున్నావయ్యా! ఆ త్యాగం ముందు, నీ త్యాగం ముందు నాదెంత అన్నాడట ఆయన. అట్లా ఉంటుంది మన జీవితం. రైట్. అసలు ఏది తెలుసుకోవాలో, ఏది పట్టుకోవాలో తెలియకుండా సంసారంలో ఈదుతున్నాం. ఎప్పుడు కాలక్షేపం, కాలక్షేపం అంటాం. కాలక్షేపం అనేది ఏమిటి? కాలము క్షేపము చేయకూడదు.
నీకు నువ్వు తీసుకునే శ్వాస, నువ్వు విడిచే శ్వాస, నువ్వు సంపాదించుకొని తెచ్చుకున్నది భూమి మీదకి. దాన్ని వృధా చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు. ఇప్పుడు నాకివన్నీ ఎలా తెలుస్తాయి? అంటే నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని జీవితంలోకి తెచ్చుకుంటావో, ఆ సత్యాన్ని జీవితంలో తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ షిఫ్ట్ రావడం మొదలవుతుంది. అరెరే! నేనెందుకొచ్చాను? నేనెందుకున్నాను? నా పర్పస్ ఏమిటి? నా జీవితం ఏమిటి? ఇలా తింటూ, పడుకుంటూ ఒక పశువులా జీవించాల్సిందేనా? ఒకసారి చూసుకుందాం మనం. ఒక యానిమల్‌కి మనకి ఏమిటి డిఫరెన్స్ చూడండి. ఏమీ డిఫరెన్స్ లేదు. బుద్ధి ఉన్నా, బుద్ధి లేనట్టుగానే మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఎందుకు? అంటే నిత్య, అనిత్య వస్తు వివేకం నాకు లేదు కాబట్టి. బుద్ధి చెప్తూ ఉంటుంది. ఈ పని చెయ్యకురా నాయనా! ఇది చెయ్యకు, ఇలా చెయ్యకు, ఇలా చేయకూడదు. తప్పు, తప్పు, తప్పు అని. అయినా సరే మనసుతోటి లేకిగా, లౌకిక లంపటం వల్ల చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. ఆ మనసు ఈడ్చుకుంటూ, ఈడ్చుకుంటూ, ఈడ్చుకుంటూ పాపంలోకి గుంజుకెళ్ళిపోతున్న బుద్ధి చూస్తూ ఉంటుంది గానీ, ఆపే అర్హతలు కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది? అంటే జ్ఞానం లేదు కాబట్టి. సత్య జ్ఞానం లేదు కాబట్టి. అట్లా మెల్లిగా మనని మనం ఉద్ధరించుకోవడానికి ఏవేవైతే కావాలో వాటిని సంతరించుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సత్యంలో ఉన్నవాడు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా జారిపోవచ్చు. ఒక్క తలంపు చాలు కదా! జన్మాంతరాలు కింద పడిపోవడానికి. ఒక్క ఆలోచన చాలు. ఒక్క సరికాని ఆలోచన నీకు వస్తే జన్మాంతరాలలో కింద పడిపోతావు. 1000 జన్మలు కింద పడిపోతావు. అంత పవర్ ఆలోచనకి. అలాంటి ఆలోచనలు కొన్ని వేలు, లక్షలు చేసి అట్లా పడేస్తుంటాం ప్రతిరోజు. పట్టించుకోకుండా. నాకేం సంబంధము ఆలోచనకి. నువ్వు చేసిన ఆలోచనకి, నువ్వు అన్న మాటకి, నువ్వు చేసిన నీ కార్యానికి అన్నిటికీ నువ్వు సమాధానము చెప్పి తీరవలసిందే అంటుంది శాస్త్రం. నీకొక తప్పుడు ఆలోచన వచ్చినా, నువ్వొక తప్పుడు మాట అన్నా, నువ్వొక తప్పుడు పని చేసినా, నువ్వు సమాధానం చెప్పి తీరవలసిందే అంటుంది. ఈ జన్మ కాకపోయినా మరు జన్మలో అయినా సమాధానం చెప్పి తీరవలసింది. అది శాసనం. తప్పించుకోలేవు. వృధా చేయబోకు జన్మము సదా రాదు నీకు అన్నారు. సో, అలా మనము ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి దీన్ని తీసుకొచ్చి పెట్టుకోవడంలో మనం పట్టుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? ఇక్కడ ఆపుతాం. నో క్వెషన్స్? గుడ్. హలో అనిల్ గారు. నాకొక క్వెషన్ అండి. చెప్పండి మేడం. ఇప్పుడు మనకు కోరికలు అనేవి ఉండకూడదు. సో, అది అనంతంగా ఉంటాయంటారు కదా! సో, అది మంచి గురించి అట్లా కూడా ఉంటాయి కదా! అంటే మీన్స్ లోక కళ్యాణం లేకపోతే ఇలా కూడా ఉంటాయి కదా! అది కూడా అనంతంగా ఉంటాయి. అది కూడా ఉండనవసరం లేదా? ఉండాలా? ఉండాలి. ఉండాలి. అంటే స్వార్థపూరితమైన కోరికల గురించి మాట్లాడుతున్నాం. నిస్వార్థపూరితమైన కోరికలు గాదు. స్వార్థపూరితమైన కోరికలు. యూ షుల్డ్ ఆల్‌వేస్ హావ్ ద డిజైర్ లెస్ డిజైర్. నిన్న గూడా చెప్పాం గదా! అంటే కోరికలని దాటే కోరిక ఉండవచ్చు. మోక్షం అనే కోరిక మీకు ఉండవచ్చు. ఎందుకంటే మోక్షం అనే కోరిక వల్ల ఏం జరుగుతోంది? కోరిక లేని స్థితికెళ్తున్నారు. అంతే గదా! అలాంటి కోరికలు ఉండవచ్చు. స్వార్థముతో కూడుకునే కోరికలు, స్వార్థాన్ని పెంచే కోరికలు, అహాన్ని పెంచే కోరికలు చేయకూడదు. అహాన్ని పెంచే కోరికలు చేస్తే ఏమవుతుంది? అహం పెరిగిపోతుంది. అహం పెరిగిపోతే ఏమవుతుంది? లోపలికి వెళ్ళలేరు. అంతర్ముఖం గాలేరు. అంతర్ముఖానికి అడ్డుపడుతుంది అహం. అహం ఏం చేస్తుంది? బయట తిరగమంటుంది. అది చెయ్యి, ఇది చెయ్యి, అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు, వాడితో మాట్లాడు, వీడితో మాట్లాడు. జీవితాంతం మాట్లాడి ఉన్నాం గదా! అయినా ఇంకా ఎందుకు మాట్లాడాలనిపిస్తోంది? ఎవరున్నారు వినేవాళ్ళు? ఎందుకనిపిస్తోంది? అంటే అహంకారము బయటకి పంపిస్తోంది. బయటకెళ్ళు. ఆ మనస్సు ఏం చేస్తుందంటే, బయట వ్యవహారంతోటి తాదాత్మ్యత చెందిస్తుంది. చెందించి వ్యవహారంలోనే విషయం ఉంది అని మనల్ని లోపలికి వెళ్ళనివ్వదు. త్యాగం చేయనీయదు. త్యాగం అంటే ఏంటి? కళ్ళు మూసుకొని కూర్చోవడమే.
విషయ వాంఛనని త్యాగం చేయడము అంటే కళ్ళు మూసుకొని నువ్వు కూర్చోవడమే. ఇప్పుడు నేను 10 గంటలు ధ్యానం చేశానండి అంటే 10 గంటలు నువ్వు త్యాగం చేశావని అర్థం. లోకాన్ని త్యాగం చేసావు గదా! కళ్ళు మూసుకున్నావు గదా! 10 గంటలు. అలా ఎప్పుడు నువ్వు కోరికలను అంటే ఏవైతే నీకు ఇప్పుడు ఆ 10 గంటలు నువ్వు చేసే పనులు చెయ్యకుండా అవే కోరికలు గదా! చెయ్యకుండా నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల ఏమైంది? త్యాగం చేసావు కాబట్టి లోపల నీకు అమృతత్వం వస్తుంది. ఆ 10 గంటల్లో నీకు శాంతి వస్తుంది లోపల. మనసు ప్రశాంతం అవుతుంది. ఎందుకు ఎంతసేపు ఉంటుంది మనసు? ఒక 1 అవర్ ఉంటుంది, 1 ½ అవర్ ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది. తర్వాత శాంతి. మిగతా 8 గంటలు శాంతిని పొందావు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేమిటి? కోరిక ఎందుకు వద్దన్నారు అంటే, కోరిక వచ్చింది వస్తోంది. పోయేది పోనివ్వాలి. మనమేం జేస్తాం? కోరికని వచ్చింది వచ్చినట్టుగా పట్టుకొని గుంజుకుంటాం. సో, విశ్వ కళ్యాణ యోగ్యంగా నేను కోరుకున్నాను అంటే, విశ్వ కళ్యాణ యోగ్యంగా నువ్వు కోరుకున్నట్టుగా నీ జీవితం ఉందా? అది గూడా ప్రశ్నే కదా! దాని వైపు నువ్వు అడుగులు వేస్తున్నావా? కోరుకుంది. విశ్వ కళ్యాణం చెయ్యాలి అని. విశ్వ కళ్యాణానికి మరి నువ్వు వేసే అడుగులు త్రికరణంగా చేయాలిగా ఏది చేసినా. మనోవాక్కాయ కర్మలు ఏకీకృతం అవ్వాలి. ఎలా అవుతాయి? సో, అట్లా మనం ప్రధానంగా మొదటి స్థాయిలో మీరు కోరికని కోరుకున్నా, స్వార్థం కాకుండా నిస్వార్థంగా కోరుకుంటూ మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఎదుగుతూ కోరిక లేని స్థితిలో అంటే ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడం స్థితికి రావాలి. అది హైయెస్ట్ స్టేట్. హైయెస్ట్ స్టేట్ ఏంటి అంటే యాక్సెప్టెన్స్. పరమాత్మ ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. సృష్టిని నడిపించే పరమాత్మ నీ ఒక ప్రాబ్లమ్‌ని మొయ్యలేడా? ఎంత అజ్ఞానం గదా! వెళ్లి దేవుడి దగ్గర మన కష్టాలు చెప్పుకుంటాం. పరమ మూర్ఖత్వం గదా! సత్యాన్ని పెట్టుకుంటే. అందుకే సత్యాన్ని పెట్టుకుంటే అన్నీ తేలిపోతాయి ఒకటేసారి. ఏకకాలంలో పడిపోతాయి అన్నీ. థాంక్స్ అండి. థాంక్ యూ. అనిల్ గారు ఒక డౌటు. చెప్పండి. ఆహ్, ఏంటంటే సరికాని ఆలోచనలు, సరికాని మాటలు ఇవి మాట్లాడితే జన్మలు పడిపోతాయన్నారు గదా! కొన్ని జన్మలు కిందికొచ్చేస్తాయి గదా! ఇప్పుడు సరికాని మాటనే ఏదైనా అన్నామనుకోండి, మళ్ళీ కొద్దిసేపటికి ఇది నేను తప్పుగా మాట్లాడినను, తప్పుగా ఆలోచన చేసినను అని కొద్దిసేపయిన తర్వాత థాటొస్తే అప్పుడు దాన్ని ఎలా సరి జేసుకోవాలి? అంటే అంటే మళ్ళీ జన్మ అంటే ఏంటంటే మేడం ఇక్కడ మనం చేసే దాన్ని బట్టి మనకి ఫలితాన్ని ఇస్తారు. మనం అన్న మాట వల్ల ఎదుటివాడు ఉద్ధరింపబడ్డారనుకోండి పుణ్య రూపేణా ఇస్తారు. మనం అన్న మాట వల్ల ఎదుటివాడు ఖేదపడ్డాడనుకోండి పాప రూపేణా మనకిస్తారు. మన ఖాతాలో వేస్తారు. ఇప్పుడు మీరు పాపాన్ని చేశారనుకోండి, ఇప్పుడు హ్మ్. పాపము చేసేసాను అని మీరు పశ్చాత్తాప పడగలిగితే, అంటే పరిపూర్ణమైన హృదయపూర్వకంగా మీరు గనక పశ్చాత్తాపం చెంది పరివర్తనతో ఉండగలిగితే, అప్పుడు దాన్ని తీసేస్తారు. ఎప్పుడు హ్మ్. తీసేస్తారు అంటే, ఆ లోపల ఆ పరిణితి కావాలి. మీరు వివేకంతోటి పట్టుకోవాలి. అరే! నేను తప్పు చేశాను. చెయ్యకూడనిది చేశాను. ఇప్పుడు తెలిసింది చేయకూడనిది చేశాను. ఇక మీదట నేను చెయ్యను. నాకు నాకు క్షమించండి అన్న టైప్‌లో మీరు గనక చేస్తే, అప్పుడు దాన్ని తీస్తారు. అలా కాకుండా ఏదో ముఖాముఖిగా ఏదో చెప్పాలి అన్నట్టుగా మీరు గనక అన్నారనుకోండి అది పోదు. అది మళ్ళీ మీ జన్మలోకి మీకొస్తుంది. లైఫ్‌లో వస్తుంది. లేదు పశ్చాత్తాపము పరిపూర్ణంగా పడి, ఇది తప్పు అన్నాము, నోరు జారిపోయింది, క్షమించండి అని వేడుకుంటాము. పోతది. పరిపూర్ణంగా వేడుకుంటాం. పోతది. పోతుందా? పోతది. పోతది. ఎంత పెద్దదైనా పోతుంది. ఈ నోరు జారడం అనేది ఇది తగ్గాలంటే ఇగ మెడిటేషనే చేసుకుంటుండాల. అయితే రజోగుణం కిందికొస్తుందా? హ్మ్. అంతే కదా మేడం. అంటే అహం అనేది రజోగుణం గదా! అనే అంటే తెలుస్తుంది. మళ్ళీ ఇది తప్పు, ఇలా మాట్లాడొద్దు, మాట్లాడేసినాము, ఇది అనేది లేకుండే అని తెలుస్తుంది ఇమ్మీడియేట్‌గా కొద్దిసేపటికి. కానీ అది తగ్గడం లేదు. ఎట్లా? అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు ఏమవుతుందంటే అన్న తర్వాత తెలుసుకోవడం గాదు. అనే ముందు తెలుసుకో. అది గదా వివేకం. అంటే అవును. మీరు నే ఎట్లా అంటున్నారంటే, నేను దెబ్బేసానురా, దెబ్బేసిన తర్వాత నా చెయ్యి ఆ దెబ్బ వేయడం వల్ల నా చెయ్యి నొప్పొచ్చింది. అప్పుడు నేను తెలుసుకున్నాను అంటే, దెబ్బ పడిపాయే, ఎదుటివాడు ఏడవడం అయిపాయే, మీకు స్పర్శ వచ్చినప్పుడు మీరు అనుభవించారంటే అది కుదరదు గదా! అయిపోయిన తర్వాత తెలిస్తే ఏం లాభం? అవ్వకముందు తెలియాలి. అవుతున్నప్పుడు తెలియాలి. సో, ఇక్కడ ప్రశ్న ఎప్పుడు తెలుస్తుంది మీకు అనేది ప్రశ్న. అంటే ఎరుకలో ఉంటే తెలుస్తుంది. ఎరుకలోకి ఎలా అవును. వస్తారు?
మీకు శక్తి కావాలి. శక్తి బాగా మీ లోపల అంటే శక్తి మీకెలా వస్తుంది? ధ్యానం చేయడం వల్ల వస్తుంది. శ్వాసతో ఉంటే శక్తొస్తుంది. సో, శక్తి ఎక్కువ ఉన్నప్పుడు అందుకే సాక్షి, సాక్షి అన్నారు. సాక్షిగా ఉండు, సాక్షిగా ఉండు, సాక్షిగా ఉండు అంటే జరిగేది జరుగుతోంది. జరగ జరిగేది జరుగుతున్నప్పుడు నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతావు? ఓకే. నీ దగ్గరకొచ్చారు. వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. వచ్చినప్పుడు నీకు తోచిన ధర్మాన్ని నువ్వు చెప్పాలి కానీ, వాడు రైటు, వీడు రైట్ అని పట్టుకున్నావనుకో పోతుంది. ఎప్పుడు ఎప్పుడు పట్టుకుంటావు? నీకు అటాచ్‌మెంట్ ఉంటే పట్టుకుంటావు. అవును. ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది అన్నీ. ముడిపడు అన్నీ ఉంటాయి అంతే. ఇప్పుడు ఇప్పుడు తక్కువ మాట్లాడు అని శాస్త్రం చెప్తోంది. రైట్. అవును. మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. అంటే ఏమిటి ఎగ్జాక్ట్ అపోజిట్‌లో ఉన్నాం. ఇప్పుడు నేను పెద్దవాడిననుకోండి. నన్నెవరు అడగకపోయినా నా పెద్దరికాన్ని చూపిస్తున్నాననుకోండి. ఇప్పుడు అది ఎక్కువ ఉన్నట్టా? తక్కువ ఉన్నట్టా? మీరు అడగలేదు. ఎక్కువున్నట్టే. అంటే అయిపోయిందంతే. ఇప్పుడేమైంది? నా పెద్దరికాన్ని నేను చూపించుకోవడానికి నా అహంకారం అంటే నేను పెద్ద, నువ్వు చిన్న అని చెప్పకుండా నన్నడగకుండా చేశావు ఎందుకనుకుంటున్నావు నువ్వు? అంటే నా అహము పట్టింది నన్ను. ఏం పట్టింది? అరే! వీళ్ళందరూ నీకంటే చిన్న పిల్లవాళ్ళు. నువ్వు చెప్పింది వాళ్ళు వినాలి అనేది నీ అహంలో ఉంది. అదేం చేసిందిప్పుడు? అది ప్రతి విషయంలోనూ తాదాత్మ్యత చెందింది. ఇప్పుడు ఏదైనా మా వాడు చేశాడనుకోండి, నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు? అంటే నాకు చెప్పకుండా చేసావు నువ్వు. ఎందుకు చేసావు నాకు చెప్పకుండా? అలాగే మాట తగదునమ్మా అని మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు మాట్లాడాలి? అవసరం ఉంటే సత్యం గురించి మాట్లాడితే మాట్లాడు. తర్వాత గమ్మునుండు. నువ్వు నీ మాట వల్ల ఇప్పుడు ఏం చెప్పారు అంటే శాస్త్రంలో, మాట వల్ల ఎదుటివాడు ఉద్ధరింపబడేటట్టు ఉండాలంట. అంటే నీ నోటి నుంచి మాట వస్తే ఎదుటివాడు ఉద్ధరింపబడాలట. అది అట. మాట యొక్క లక్షణం ఉండాల్సింది. కానీ మనం ఎలా ఉంటుంది? ఎదుటి వాడిని నిందించడం కోసం, నిందాస్తుతులు చేయడం కోసం మనం మాట్లాడుతుంటాం. నిందాస్తుతులు 2 తప్పే. సో, అందుకనే ఏంటంటే, మీరు సత్యాన్ని గనక జీవితంలోకి తెచ్చుకుంటే, నేను లెట్ ట్రూత్ లీడ్ మై లైఫ్ అన్నారనుకోండి. ట్రూత్ లీడ్ మై లైఫ్ అని మీరు ట్రూత్‌ని తెచ్చుకున్నారనుకోండి, ఏకకాలంలో ఇవన్నీ పడిపోతాయి. చేసేవి చెయ్యకూడని పనులు చెయ్యరు. మాట్లాడాల్సినవి మాత్రమే మాట్లాడతారు. సత్యవాక్ అంటే వాక్ శుద్ధొస్తుంది. అలాగే ఆలోచన మీద నియంత్రణ వస్తుంది. ఎందుకు సాధన పెంచుతారు. సత్యంలో ఉన్నప్పుడు సాధనలో ఉంటారు. సాధనలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మీ లోపల శక్తి ఎక్కువగా ఉంటుంది. శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మీ ఆలోచనల మీద కూడా మీకు అవగాహన ఉంటుంది. ఇది అవును. మాటల వల్ల వచ్చేది కాదు మేడం. మాటల వల్ల రాదు ఇది. ఇది మీరు కేవలం సాధన రూపంలో పట్టుకోవాలి. ప్రాక్టీస్ ధ్యానము ఎక్కువ సేపు చేయాలి. ఎందుకు చేయమన్నారు ధ్యానము అన్న విషయాన్ని పట్టుకొని మీరు లోపలికి వెళ్తే, శాస్త్రము కానీ, గురువు కానీ, ప్రతి ఒక్కరు ఎందుకు చెప్పారు అంటే, ఆ ధ్యానము వల్ల నీ మనస్సుని నువ్వు సునిశ్చితం చేయొచ్చు. అంటే ఏదైతే నిన్ను వెంపర్లించేటట్టు చేస్తుందో, అన్నిటికి మూల కారణం నీ మనస్సు. ఆ మనస్సుని నువ్వు ఒక స్థాయికి తీసుకురావాలి అంటే, దానికి శక్తితో కొట్టాలి. దాని శక్తితో పట్టాలి. దాని వేరే వేరే దారి లేదు దానికి. అందుకు దాన్ని శ్వాసతో పట్టి దాన్ని పడుకోబెట్టాలి. హ్మ్. సో, ఎరుక లేకపోవడం వల్ల తప్పులు చేస్తున్నాం. ఎరుక రావాలి. ఎరుక ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా ఎరుక వస్తుంది. ఎరుక కన్న సుఖము ఏ లోకమున లేదు. ఎరుక నెరుగ ఎవరికి ఎరుక లేదు. ఎరుక సాటి ఎరుకయే తత్వంబు. అదే తత్వం. విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమ. అవును. సో, మనము చేసేది ఏది చేసినా ఆ ఎరుకని సంపాదించడం కోసమే. మీరు పూజ చేయండి, స్తోత్రం చేయండి, శ్లోకం చేయండి, యజ్ఞం చేయండి, యాగం చేయండి. ఎన్ని చేసినా ఒక్కటే. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి అంతే. ఇవన్నీ స్టెప్స్. ఫైనల్ థింగ్ ఏందంటే యూ హావ్ టు గో ఇన్‌సైడ్. యూ హావ్ టు నో. అందుకే ఏమంటారంటే రామకృష్ణ పరమహంస
ఎన్ని ఉండి ఏమి లాభం రా? తోక తెగని వాడికి. తోక తెగని వాడికి ఎన్ని ఉండి ఏం లాభం రా? నీకు విద్య ఉండుగాక, నీకు కీర్తి ఉండుగాక, నీకు సంపద ఉండుగాక ఏమి లాభము? ఆరోగ్యం ఉండుగాక ఏమి లాభము? తోక తెగలేదు. తోక తెగని వాడు ఏం చేయాలి? మళ్ళీ రావాల్సిందే. తోక అంటే అహంకారం. తోకం అంటే అది. అంటే సత్యము తెలీదని ఇంకా. సత్యము తెలియదు. ఆత్మానుభవం లేదని అర్థం. నేను ఆత్మను. నిరంతరము నేను ఆత్మను. ఎవరు ఏమన్నా నన్ను గాదు. నా శరీరాన్ని. నన్ను గాదు. నేను నా ఆత్మను. ఇది అనుకుంటూనే ఉండాలి. అంటే మీరు అనుకోకపోయినా మీరు ధ్యానం గనక చేస్తూ ఉంటే ఆ ప్రకంపనల వల్ల మీకు ఆ ఎరుక ఉంటుంది. ఆ ఎరుక ఉన్నప్పుడు మీరు నోటితో అనకపోయినా ఆ రియాక్షన్ ఉండదింక. ఏ రియాక్షన్ అయితే స్పాంటేనియస్‌గా ఉంటుందో వీడు నన్ను తిట్టాడు, వీడు నన్ను అన్నాడు, వాడు అట్లా చేయలేదు, వీడు ఇట్లా చేయలేదు, వీడు ఇది హ్మ్. చేయలేదు, అవన్నీ ఏముండవింక. అవన్నీ పోతాయి. ఆ నెగెటివ్ లెవెల్‌లో ఉన్న వైబ్రేషన్‌లన్నీ కూడా పడిపోతాయి. పడిపోయినప్పుడు ఎప్పుడు మీరు శాంతితోటి శక్తి ఎక్కువుంది గదా! శాంతితో ఉంటారు. హ్మ్. శాంతితో ఉండడం వల్ల ఏమవుతుంది? మీరు రెస్పాండే అవుతుంటారు. ఎవరు తిట్టినా, కొట్టినా గూడా మీరు రెస్పాండే అవుతుంటారు గానీ, మీరు రియాక్ట్ గారు. ఆ రియాక్ట్ వల్ల వచ్చేది కర్మ. అదుండదింక జీవితంలో. ఇప్పుడు కోపమొస్తుంది నాకు. పదే పదే కోపమొస్తుందనుకోండి. ఇప్పుడు మీరు కూర్చున్నారు. మీరు ఏమిటండి? మీరు వీడియో ఆన్ చేయకుండా కూర్చున్నారు ఏమిటండి? ఎందుకండి? అంటే ఎట్లా? హ్మ్. టక్కున కోపమొచ్చేసిందనుకోండి. ఇప్పుడు నాకు కంట్రోల్ ఉన్నట్టా? లేనట్టా? అవును. లేనట్టే. లేనట్టే. లేదు. ఎందుకు లేనట్టు అంటే, నువ్వు యూ ఆర్ టేకింగ్ అదర్ పర్సన్ గ్రాంటెడ్. చెప్పేదానికి ఒక పద్ధతుంది. ఒక వినయం ఉంది. ఒక స్థాయిలో చెప్పాలి. ఆ చెప్పాలి అంటే నీకు ఆ ప్రకంపన ఉండాలి. ఏ స్థాయి వైబ్రేషన్‌లో నువ్వు ఈ మాట ఎలా అందాలో అలానే అందాలి. ఆకలేసినప్పుడు సినిమాలో చెప్తారు చూడు. ఆకలేసినప్పుడు అమ్మా అని ఒక రకంగా పిలుస్తావు. నిద్రపోయినప్పుడు అట్లా మీరు ఆ ప్రకంపనని పట్టి ఎప్పుడు చెప్పగలుగుతారు? మీరు ఆ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్‌లో మీరు పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు చెప్పగలుగుతారు. మరి ఉన్నట్టే గదా! అది లేకపోతే గదా అరుస్తాం పిచ్చి పిచ్చిగా. అవును. లోపల ప్రశాంతత రావాలి. ఇప్పుడు చెప్పేవాడికే శాంతి లేనప్పుడు, చెప్పేవాడే అరుస్తుంటే, నీకే శాంతి లేనప్పుడు ఎదుటివాడికి శాంతిని ఎలా ఇవ్వగలుగుతావు? అసలు కుదిరే పనేనా? ఇప్పుడు నువ్వంటేనే భయపడుతూ ఇప్పుడు నా క్లాస్‌లోకొచ్చి కూర్చున్నారు మీరు. నేనంటే భయపడుతున్నారు. అరే! ఏమంటాడో, ఏం అడిగితే ఏమంటాడో అంటారు. ఏమి సత్యము? ఏమి జ్ఞానము? ఏమి అంత టైమ్ పాస్. ఇట్స్ ఆల్ టైమ్ పాస్. ఎందుకు? అంటే నేను ఇలా ఉంటాను. నేను ఫలానా మనిషిని అని మీరందరూ ఒక ఫిక్స్ చేసుకున్నారు. వీడిట్లా ఉంటాడు. వీడు క్లాస్‌లో ఇట్లా చేస్తే అరుస్తాడు. అట్లా చేస్తే ఇట్లా చేస్తాడు. అని మీరు ఒక ఫిక్స్ చేసేసుకున్నారనుకోండి. యూ హావ్ డిఫైన్డ్ మై క్యారెక్టర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈస్ ద క్యారెక్టర్ డిఫైనింగ్ మై ట్రూత్? ఆర్ ట్రూత్ ఈస్ ట్రూత్ ఇట్‌సెల్ఫ్? సత్యము సత్యముగా ఉంది అంతే. అది ఉంది అంతే. దట్స్ ఇట్. దానికొక వికారం లేదు. ఎలాంటి లక్షణం లేదు. ఉంది అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు ఆ ఉందేదో ఉంది అని నేను పడాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది? నేను అదవుతా. అదయినప్పుడు నేనింక రియాక్షన్ నాకు ఇట్లా పిచ్చి పిచ్చివి ఎందుకుంటాయి? ఇవన్నీ ఉండవు. అవన్నీ ఎందుకొస్తున్నాయి అంటే నేను కింద ఉన్నాను కాబట్టి. ఇంకా లేను. ఆ స్థాయిలో లేను. లేను కాబట్టి నేను చెప్పుతున్నాను. నువ్వు వింటున్నావు. నేను చెప్పింది నువ్వు వినకపోతే నీకర్థం కాదు. నేనేదో పైనున్నాను. నువ్వేదో కిందున్నావు. నేను నిన్ను ఉద్ధరిస్తున్నాను అన్న థింకింగ్ ఉందిక్కడ. మరి అది సత్యం కాదు గదా! ఇంకా పరిణతి కావాలి. ఇంకా లోపల బాగా ఊరాలి. అందుకనే ఆత్మ ఊరేది. బయట నుంచి వచ్చేది గాదు. తెచ్చుకునేది గాదు. థాంక్ యూ అండి. థాంక్ యూ మేడం. అది విషయం. ఎనీ అదర్ క్వెషన్స్? ఆల్రైట్. నో క్వెషన్స్ దెన్ విల్ కాల్ ఇట్ ఏ డే. మనం మళ్ళీ వచ్చే శనివారం రోజు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా థాంక్ యూ. టేక్ కేర్.